ఆదికాండము 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. మనకు తెలిసిందే కదా, మొట్టమొదటి జంట మన ఆది తల్లిదండ్రులు ఆదాము హవ్వల్ని దేవుడు చేసినప్పుడు వాళ్ళు దేవునికి అవిధేయత చూపించక మునుపు ఎలాగున్నారు అంటే, అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండరి. సిగ్గు అనేది వారికి తెలియదంట. ఇది దేనికి గుర్తు అంటే, సిగ్గు ఎరుగినటువంటి స్థితి అంటే దేనికి గుర్తు అంటే, వారి మధ్య భయం లేదు, వారి మధ్య గిల్ట్ అంటే ఏదో తప్పు చేస్తున్నాం అనేటువంటి భావన లేదు, వారి మధ్య దూరం లేదు, మేము ఎవరో అనేటువంటి స్థితి లేదు, ఒకరినొకరు తక్కువగా చూసుకునేటువంటి స్థితి లేదు, మేమిద్దరం ఒక్కటే అనేటువంటి స్థితి ఉంది. ఇది దేనికి గుర్తు అంటే, పాపం లేనటువంటి స్థితికి. దేవుడు చేసినటువంటి ఆ ఒరిజినల్ క్రియేషన్లో, ఫస్ట్ క్రియేషన్లో సిగ్గు అనేది లేదు. ఒకరి పట్ల వారికి జాగ్రత్త, కేర్ ఉండేది, సిగ్గు అనేది లేదు. మన చుట్టూ ఉన్నటువంటి జంతు ప్రపంచాన్ని చూసినప్పుడు ఏ పక్షి కానీ, ఏ జంతువు కానీ, ఏ జీవి కూడా మనలాగా బట్టలు కట్టుకొని లేవు. ప్రతిదీ దేవుడు ఎలా వాటిని చేశాడో అలాగే ఉన్నాయి. ఏది కూడా సిగ్గుపడదు. ఎన్ని లక్షల కోట్ల జీవరాశులు ఉన్నా ఏది కూడా సిగ్గు అనేది వాటికి తెలియదు. వాస్తవానికి అదే విధానంలో దేవుడు మానవుని కూడా చేశాడు. మన పిల్లలు ఉంటారు, పిల్లలు వారికి 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వారికి సిగ్గు అనేది తెలియదు. ఇంట్లో పార్టీ జరుగుతున్నా, ఫంక్షన్ జరుగుతున్నా, అలాగే బట్టలు లేకుండా తిరుగుతారు వాళ్ళు. అస్సలు వాళ్ళకి సిగ్గు అనేది తెలియదు. అయితే మనమే ఏం చేస్తామంటే, ఎవరైనా ఇంటికి వచ్చారనుకో, వాళ్ళు బట్టలు లేకుండా వచ్చినప్పుడు షేమ్ షేమ్ అనేటట్టుగా మనం ఎగతాళి చేస్తాం. అలా ఏంటంటే పదే పదే మనం ఎగతాళి చేసినప్పుడు, ర్యాగింగ్లా చేసినప్పుడు, మామలు అత్తలు ఉంటారు కదా, వాళ్ళు అన్నప్పుడు వాళ్ళకి తెలియకుండా ఇలా ఉంటే ఏదో తేడాగా ఉంది, ఎగతాళి చేస్తున్నారు, ఆట పట్టిస్తున్నారు, అందరు నవ్వుకుంటున్నారు అనేటట్టుగా, ఓకే ఇలా ఉండకూడదు అన్నమాట అనేటువంటిది వాళ్ళు నేర్చుకుంటారు. అలా వదిలిపెట్టేసాం అనుకో, అలాగే వచ్చేస్తారు ఫంక్షన్ మనతో పాటు. లేదా మన ఇంట్లో 100 మంది వచ్చినా సరే అలాగే తిరుగుతుంటారు వాళ్ళు. అది ఒరిజినల్ క్రియేషన్, దేవుడు మానవుని చేసినటువంటి మొట్టమొదటి సృష్టి, పాపం లేనటువంటి స్థితి. ఎందుకు వారిద్దరూ దిగంబరులుగా ఉన్నా సరే సిగ్గు లేకుండా ఉన్నారు అంటే, 21వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒకదానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారి అనబడును. వారిద్దరి సృష్టి ఎలా జరిగిందంటే, వేరు వేరే పదార్థాలతో జరిగిన సృష్టి కాదు అది, వేరు వేరే ప్రాంతాల్లో జరిగినటువంటి సృష్టి కాదు అది. తనలో నుండే తీయబడినటువంటి పదార్థం హవ్వ. నేను పరిచయం ప్రారంభించిన కొత్తలో మా చర్చికి ఎదురుగానే ఒక కుటుంబం ఉండేది. ఆ అబ్బాయి పేరు వినోద్ అనుకుంటాను. ఆ అబ్బాయి నాకంటే ఒక 2 బెత్తళ్ళు ఎత్తుంటాడు.
పొడవుగా ఉంటాడు, ఇంకా బలంగా ఉంటాడు, ఆజానుబాహులాగా ఉంటాడు. ఒకరోజు నేను చర్చికి రెడీ అవుతున్నాను, అంతా ఓపెన్గా ఉండేది అప్పట్లో. అంటే ఆ రోజు ఎందుకో గమనిస్తే పల్లెటూర్లలో బాత్రూంలు ఎలాగ ఉంటాయి, ఓపెన్గా ఉంటాయి, వాటికి గేట్లు ఇవి ఉండవు. పల్లెటూరు అంటే ఏదో ఒక కట్టి పెట్టుకొని ఒక బట్ట ఇలా వేలాడదీసి లోపల స్నానం చేస్తూ ఉంటారు కదా. ఆ రోజు ఏమైందంటే ఆ అబ్బాయి లోపల బాత్రూంలో ఉన్నాడు. వాళ్ళ అమ్మ ఆ అబ్బాయిలో సగం ఉంటుంది, పొట్టుగా ఉంటుంది. అంటే వాళ్ళ నాన్న వాటం అబ్బాయి, వాళ్ళమ్మ సగం ఉంటుంది ఆ అబ్బాయిలో. ఆ అబ్బాయిని బలవంతంగా కూర్చోంటూ ఉంటే అలా భుజం పట్టుకొని ఇలా కిందికి నెడితే అలా కిందికి కూర్చున్నాడు. కూర్చోగానే నీళ్ళు పోస్తుంది వాళ్ళమ్మ ఆ అబ్బాయికి. ఆ అబ్బాయి వయసు ఎంత అంటే 24-25 సంవత్సరాల వయసు ఆ అబ్బాయిది. విషయం ఏంటంటే అంటే ఆ అబ్బాయికి మానసిక స్థితి సరిగా లేదు, అంటే బుద్ధి మాంద్యం. ఆజానుబాహుల్లాగా ఉంటాడు, బాగా బలంగా ఉంటాడు, కానీ బుద్ధి మాంద్యం ఆ అబ్బాయికి. ఇప్పుడు చెప్పండి, ఆ తల్లి ఆ అబ్బాయికి స్నానం చేయించేటప్పుడు బ్రష్ తనే వేయాలి. ఆ అబ్బాయి ఏ పని చేసుకోలేడు. తినిపించాలి, పళ్ళు తోమాలి, స్నానం చేయించాలి, బట్టలు గట్టాలి, అన్నీ తనే చూసుకోవాలి. ఇప్పుడు ఆ తల్లి స్నానం చేయించేటప్పుడు సిగ్గుపడుతుందా? ఎందుకు సిగ్గుపడదు? ఎందుకంటే తనలో నుండే ఆ అబ్బాయి వచ్చాడు కాబట్టి సిగ్గు అనేది తెలియదు. బిడ్డలకి తల్లిదండ్రులు స్నానం చేయించేటప్పుడు వారికి శుభ్రం చేసేటప్పుడు సిగ్గు అనేది తెలియదు. ఎందుకు తెలియదంటే వారిలో నుండే వచ్చారు కాబట్టి వారికి సిగ్గు అనేది ఉండదు. ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ జరిగి మంచాన పడే పరిస్థితి వచ్చిందనుకో, భార్య దగ్గర సేవ చేయించుకునేదానికి కూడా సిగ్గుపడతారేమో, కానీ తల్లి దగ్గర సేవ చేయించుకోవడానికి అస్సలు సిగ్గు అనిపించదు. తండ్రి దగ్గర చేయించుకునేదానికి సిగ్గు అనిపించదు. ఎందుకని? నాన్న బిడ్డని ఎగతాళి చేయడు, తల్లి బిడ్డని ఎగతాళి చేయదు. భార్య చేయించుకునే సందర్భాల్లో, భర్త చేయించుకునే సందర్భాల్లో, కానీ తల్లి కానీ తండ్రి కానీ ఎగతాళి చేయరు. వారి లోపాలు తల్లిదండ్రులు కనిపించవు. అందుకనే మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు, రెడీ అయినప్పుడు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఎలా ఉన్నాను నేను అని అనకూడదు. వాళ్ళని అనకూడదు. భార్య దగ్గరకో భర్త దగ్గరకు వచ్చి అంటే వాళ్ళు చెప్తారు, ఏడ్చేట్టే ఉందంటారు వాళ్ళు కదా. ఎంత రెడీ వచ్చినా సరే ఏడ్చేట్టే ఉందంటారు. కానీ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి అడిగామనుకో, వాళ్ళకు లోపాలు కనిపించవు. బిడ్డల్లో అన్నీ పాజిటివ్గా కనపడతాయి. అబ్బా ఏముండవు అంటారు. ఎంత దారుణంగా రెడీ అయినా ఏముండవు అంటారు. ఎందుకంటే ఒకే పదార్థం, తల్లిలోంచి వచ్చినటువంటి పదార్థం కాబట్టి వారిద్దరి మధ్య సిగ్గు అనేది ఉండదు. మరి తల్లిదండ్రులకి ఎలాగుంటే ఆదాము హవ్వల విషయంలో వాళ్ళిద్దరూ ఒకే ముడి పదార్థం. దేవుడు హవ్వను చేసినప్పుడు తనలో నుండి తీశాడు, తనలో నుండి తీయబడిందని ఆదాముకు తెలుసు. కాబట్టి ఇప్పుడు తనలో లోపాలు ఆదాము వెతకలేడు. ఒకవేళ తనలో లోపాలు వెతికాడు అంటే తనలో లోపాలు వెతుక్కున్నట్టు, అంతేనా? హవ్వలో ఏదైనా లోపం చూపించాడు అంటే ఆ లోపం అనేది తనదే. అంటే మొట్టమొదటి జంట సిగ్గుపడ్డానికి కారణం లేదు. సిగ్గు అంటే ఏంటో తెలియదు. ఎందుకంటే వాళ్ళిద్దరికి తెలుసు వాళ్ళిద్దరు ఎలా వచ్చారు ఉనికిలోకి అని. ఇప్పుడు ఎందుకు సిగ్గు వచ్చిందంటే పాపం వచ్చింది కాబట్టి. సిగ్గు ఎరుగక ఉండిరి అంటే దేవుడు ఎలా చేశాడు మానవుణ్ణి, వారి దృష్టి ఎలాగుంది, వారి సంబంధం ఎలాగుంది, వారి సంబంధం వారికి అర్థమైనప్పుడు సిగ్గు లేదు. మన చుట్టూ ఉన్న జంతువులు కానీ పక్షులు కానీ ఏ జీవికి కూడా సిగ్గు అనేది తెలియదు. ఇది పరిశుద్ధమైనటువంటి స్థితి ఇది. రేపు మనం మరణించిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తామే, అక్కడేం బట్టలు వేసుకొని వెళ్ళాం, మరలా ఏదేం తోట అనుభవంలోకి వెళ్తాం.
సిగ్గు అనేది పాపానికి వచ్చినటువంటి పర్యవసానం. ఇది మంచి స్థితి, సిగ్గు లేనటువంటి స్థితి అన్నది మంచి స్థితి. ఇక్కడ ఏదైనా తోటలో చిట్ట చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథంలో ఇంకొకసారి సిగ్గు లేనటువంటి స్థితిని గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ ఇరువురు దిగంబరులుగా ఉన్నారు, కానీ ఇద్దరికి సిగ్గు అనేది ఏంటో తెలియదు. అసలు వాళ్ళ స్థితి వాళ్ళకి అర్థం కావట్లేదు. అయితే చివరి పుస్తకమైన ప్రకటనలో మరొక్కసారి సిగ్గు లేనటువంటి స్థితిని గురించి చెప్పడం జరిగింది. అదేంటో చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుంచి, లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఎవరంటే అయినా లవొదికయ చర్చి పాస్టర్ అయినా. ఏదైనా తోటలో ఇరువురికి సిగ్గు తెలియదు, అది చాలా మంచి స్థితి. అయితే ఇక్కడ ఒక సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడే కాదు, మిగిలినటువంటి 5 సంఘాల గురించి నేరారోపణ చేస్తాడు. అయితే మనకు కావాల్సినటువంటి ఒక పదాన్ని వెతుక్కుంటే ఇంత దూరం వచ్చాం, సరిగ్గా దానికి సరిపోయేటువంటిది. లవొదికయ అనే ప్రాంతంలో ఒక సంఘం ఉందంట. దానికి ఒక దూత అంటే కాపరి పెద్ద ఒక ఆయన ఉన్నాడంట. ఆయనతో ఏమని మాట్లాడుతున్నాడు, ఏమని ఉత్తరం రాయిస్తున్నాడు అంటే, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడువనై ఉన్నావని ఎరుగక. ఏమనుకున్నా అంటే ఇక్కడ దిగంబరుడు అని దేవుడు కనపడుతున్నాడు, కానీ తానేమనుకుంటున్నాడు, సిగ్గు లేని స్థితిలో ఉన్నాడు. ఆదికాండం 2వ అధ్యాయం చివరిలో సిగ్గు లేని స్థితి ఏంటంటే పరిశుద్ధతకు సంబంధించింది. ఇక్కడ దిగంబరుడుగా ఉండి కూడా సిగ్గు లేనటువంటి స్థితి అంటే ఏంటంటే పాపం చేసి 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 సిగ్గు అనేది లేకుండా పోయింది. మీకు అర్థమవుతుందా? ఒక్కసారి పాపం చేసినప్పుడు సిగ్గు అనిపిస్తుంది, 2 సార్లు చేసినప్పుడు సిగ్గు అనిపిస్తుంది, 3 సార్లు 4 సార్లు అదే పనిగా చేస్తున్నాం అనుకో, సిగ్గు అనేది తెలియకుండా పోతుంది. సిగ్గు అంటే ఏంటో తెలియదు. ఆదికాండం 2వ అధ్యాయం 25వ వచనంలో ఉన్నటువంటి సిగ్గు మంచి స్థితి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చెప్పబడినటువంటి సిగ్గు లేని స్థితి ఏంటంటే పాపంలో పిహెచ్డి చేసినటువంటి స్థితి. మనం చిన్నతనంలో చదువుకునేటప్పుడు ఒక కథ చదివి ఉంటాం, ఇంగ్లీష్లో వచ్చి ఉంటుంది, అది నాన్ డీటెయిల్లో. అదేంటంటే ఒక రాజుగారికి బట్టలు అంటే విపరీతమైన పిచ్చి, కొత్త బట్టలు అంటే విపరీతమైన పిచ్చి. ఇక రాజ్యంలో ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు, ఏం తింటున్నారు, పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏం పట్టించుకోవడం, ఎంతసేపు ఉన్నా సరే కొత్త బట్టలు వేసుకోవడం, సింగారించుకోవడం, ఇదే పరిస్థితి. ఎవరైనా కొత్త బట్టలు తీసుకొని వస్తే వాటిని వేసుకోవడం, షో ఆఫ్ చేయడం, ఎగ్జిబిషన్ లాగా, అదే పరిస్థితి. అయితే దీన్ని గమనించినటువంటి 2 వ్యక్తులు రాజుగారి దగ్గరికి వస్తారు. రాజుగారు, మీకోసం మేము ఒక కొత్త బట్టలు, ఇంతవరకు ప్రపంచంలో ఎవరు వేయనటువంటి బట్టల్ని మేము వేస్తాం మీకోసం. ఆ బట్టలు ఎలాంటివంటే ప్రత్యేకత ఏంటంటే అవి మేధావులకు మాత్రమే కనిపించే బట్టలు, మూర్ఖులకి ఆ బట్టలు కనిపించవు. అనగానే వెంటనే ఈయన కనిపించింది, అరే మేధావులకు మాత్రమే కనిపించే బట్టలు అంటే, ఇంతవరకు నేను ఎన్నో బట్టలు వేసుకున్నాను, రకరకాల బట్టలు వేసుకున్నాను, అయితే మేధావులకు మాత్రమే కనిపించే బట్టలు ఈ ప్రపంచంలో ఉన్నాయని నాకు తెలియదు. చూద్దాం నా రాజ్యంలో ఎంతమంది మేధావులు ఉన్నారో చూద్దాం, ఎంతమంది మూర్ఖులు ఉన్నారో చూద్దాం అని. సరే ఏం కావాలంటే ఇంక వరుస పెట్టరాలు, మాకు ఇన్ని కేజీలు బంగారం కావాలి, ఇన్ని కేజీలు వైడూర్యాలు కావాలి, వజ్రాలు కావాలి, ఇన్ని కేజీలు ముత్యాలు కావాలి, మొత్తం అంతా వరుస పెట్టారు. మరి ఆ బట్టలు వేయాలి కదా. సరేనని ఖజానాధిపతికి ఆజ్ఞాపించి మొత్తం బంగారాన్ని వజ్రాలని మొత్తం అంతా పంపించాడు. వాళ్ళు పని మొదలుపెట్టారు. అక్కడే ఆ రాజ ప్రాంగణంలో ఒక గదినిచ్చాడు వాళ్ళకి.
వాళ్ళు వచ్చారు, ఆ మగ్గం అంతా మొత్తం అంతా సెటప్ చేసుకున్నారు. కొన్ని రోజులు గడువు అడిగారు, ఇన్ని రోజుల్లో మీకు ఆ బట్టలు ఇస్తామండి అని అనగానే ఈయనకి రోజు రోజుకి కుతూహలం పెరిగిపోతుంది, ఇంతకీ ఆ బట్టలు ఏంటి, ఎలాగుంటాయి. 2 రోజులు ఆగాడు. 3వ రోజు శబ్దం వస్తుంది, పక్కన నుంచి మగ్గం వేస్తున్నాడు, శబ్దం వస్తుంది. ఒక సైన్యాధిపతిని పిలిపించాడు. సైన్యాధిపతి, మన రాజ్యానికి వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారే, మగ్గం వేస్తున్నారు కదా, నాకు బట్టలు తయారు చేస్తున్నారు, వెళ్ళి చూసిరాపో ఎలా ఉంది ఆ బట్టలు, ఎలా వేస్తున్నారు అనగానే ఆ వ్యక్తి బయలుదేరి వెళ్ళాడు. ఆ వ్యక్తికి తెలుసు ఆ వేస్తున్న బట్టలు ఎవరికి కనపడతాయి, మేధావులకి, తెలివైన వారికి మాత్రం కనపడతాయి, మూర్ఖులకి, తెలివి తక్కువ వాళ్ళకి కనపడవు అవి. అక్కడికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళగానే ఇక్కడ నుంచి అక్కడికి మగ్గం ఉంది, అవతల వ్యక్తి చాలా సీరియస్గా పనిచేస్తున్నాడు, యువతల వ్యక్తి చాలా సీరియస్గా పనిచేస్తున్నాడు. అరే దాన్ని ఇలా లాగా అంటున్నాడు, ఎలా లాగా అంటున్నాడు, మొత్తానికి ఇది బంగారు తీసుకు అక్కడ పెట్టి అంటున్నాడు. ఇది కనపడుతుంది కానీ ఆ మధ్యలో ఆ వస్త్రం కనిపించట్లే. ఆ చివరన ఈ చివర ఇద్దరు కష్టపడి పనిచేస్తున్నారు, శబ్దాలు వస్తున్నాయి కానీ ఈ మధ్యలో వస్త్రం కనిపించట్లే. అది కొద్దిగా ఆ వజ్రాన్ని కొంచెం అలా పై ఇలా అంటున్నారు. ఈయన చూశాడు. చూడగానే అరే ఇప్పుడు నేను వెళ్ళి రాజుగారు నాకేం కనిపించలేదంటే ఏమవుతాడు, మూర్ఖుడు అవుతాడు, తెలివి తక్కువవాడు అవుతాడు. చూశాడు, చాలాసేపు బుర్రగోకున్నాడు, ఎందుకు నాకు కనిపించట్లేదు అనుకుని అరే నేను వెళ్ళి కనబడలేదంటే మూర్ఖుని అవుతాను. అక్కడికి వెళ్ళి రాజుగారు ఇంతవరకు ఎన్నో బట్టలు చూశాను కానండి, ఇలాంటి వస్త్రాన్ని నిజంగా నేను నా జీవితంలో చూడలేదండి, ఇలాంటి వస్త్రాన్ని చూడడం నా భాగ్యం అని చెప్పాడు. చాలా సంతోషపడ్డాడు ఈయన. ఇంకా 2 రోజులు గడిచేటప్పటికి మరలా శబ్దం వస్తుంది. ఈయనకు నిద్ర పట్టట్లే, ఆ వస్త్రం ఎలాగుందో చూడాలని. ఈసారి ఇంకొక ఆయన పిలిపించాడు, మంత్రి గారిని పిలిపించాడు. మంత్రి గారు వెళ్ళి చూడండి అనగానే ఈయన అక్కడికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి చూడగానే సేమ్ అదే ప్రొసీజర్, వాళ్ళు చాలా హంగామా చేస్తున్నారు. మళ్ళీ అరే మంత్రి గారు వచ్చారు, మంత్రి గారు మాకు 2 కేజీలు వజ్రాలు తక్కువే, 1 కేజీ బంగారం తక్కువైంది, ఇక్కడ అంచు కొంచెం అనేటట్టుగా ఏదో చేశారు. అనుకున్నాడు, సైన్యాధిపతికి కనిపించి నాకు కనిపించలేదంటే నన్ను మంత్రి పదవి నుంచి తీసేస్తాడు, అంతే కదా. సైన్యాధిపతి ముందు వచ్చాడు, ఆయన కనబడింది ఆ వస్త్రం. ఇప్పుడు నేను వెళ్ళి నాకు కనబడలేదంటే నన్ను మంత్రి పదవి నుంచి, మూర్ఖుడికి ఎవరైనా మంత్రి పదవి ఇస్తారా, నన్ను తీసేసి సైన్యాధిపతిని పెట్టుకుంటాడు. ఎందుకు వచ్చిన గొడవ అని అక్కడికి వెళ్ళి నిన్న సైన్యాధిపతి చెప్తుంటే నేను నమ్మలేదు రాజుగారు, నా కళ్ళతో నేను చూడగానే అసలు సైన్యాధిపతి చెప్పింది చాలా తక్కువ అనిపించింది, అసలు ఆ వస్త్రము చూడడం నా భాగ్యం, అవి ఖచ్చితంగా మీరు వేసుకోవాల్సిందే, రాజ్యం అంతా మీరు తిరగాల్సిందే అనేటట్టుగా ఈయన కొంచెం ఎక్స్ట్రా చేశాడు. సరేనని ఒకరోజు రానే వచ్చింది, రాజుగారు రండి చూద్దురు మీ వస్త్రం ఫినిష్ అయింది. రాజుగారు వచ్చారు. అక్కడికి వచ్చి చూసేటప్పటికి ఖాళీగా ఉంది, మొత్తం అంతా ఏమీ లేదు. రాజుగారు చూడండి ఎలా ఉంది వస్త్రం, అది అక్కడ డిజైన్ చూసారు ఎలా చూడగానే ఈయన బొర్రగోకుంటున్నాడు. అరే సైన్యాధిపతికి కనిపించింది, మంత్రి గారికి కనిపించింది, నాకు కనిపించలేదంటే నేను మూర్ఖుని అవుతా. ఇక ఈయన కూడా పొగడ్డం ప్రారంభించాడు, అబ్బాబ్బా ఏముంది వస్త్రము, ఎన్నో వస్త్రాలు వేసుకున్నాక ఇలాంటి వస్త్రాన్ని చూడలేదు, సైన్యాధిపతి చెప్పినప్పుడు నేను అంతగా నమ్మలేదండి, మంత్రి చెప్పినప్పుడు నమ్మలేకపోయాను, ఇప్పుడు కల్లారా చూస్తూ ఉంటే ఇలాంటి వస్త్రాన్ని ఎంత అద్భుతంగా ఉంది, ఇది రాజ్యం అంతా చూడాలనేటట్టుగా ఈయన కూడా పొగిడాడు. ఒకరోజు రానే వచ్చింది రాజుగారు, ఆయన తీసుకొచ్చారు, మొత్తం రాజ్యం అంతా దండర వేయించారు. రాజుగారి కొత్త బట్టలు, ఆ బట్టల ప్రత్యేకత ఏంటంటే మూర్ఖులకు అవి కనిపించవు, మేధావులకు మాత్రమే కనిపిస్తాయి. మొత్తం దండర వేశారు. సరే నేను ఆ రోజు రానే వచ్చింది, రాజుగారికి స్నానం చేయించారు, రాజుగారి బట్టలన్నీ విప్పదీయించారు. ఇప్పుడు రాజుగారిని కూర్చోబెట్టి రాజుగారు ఈ చెయ్యలేదండి, చెయ్యెత్తాడు, తొడిగారు, మొత్తం అంతా బట్టలు తొడిగి తీసుకొచ్చి గుర్రం మీద ఎక్కించారు. ఎక్కించి అలా వీధుల్లో వస్తూ ఉన్నారు. చుట్టుపక్కల జనాలు, ఇటువైపు అటువైపు జనాలు ఉంటారు కదా ఫుల్గా, వాళ్ళందరూ కేకలు వేస్తున్నారు, అబ్బో రాజుగారి బట్టలు అద్భుతం అమ్మో అని కేకలు వేస్తున్నారు వాళ్ళు. ఈ రాజుగారికి మాత్రం లోపలేమో బట్టలు ఎక్కడున్నాయి, సరేలే నాకు కనిపించలేదు కానీ మంత్రికి కనిపించాయి, సైన్యాధిపతికి కనిపించాయి, ఇంత రాజ్యానికి కనపడుతున్నాయి, నాకు ఒకటికే కనిపించట్లే. ఒకవేళ నాకు కనిపించలేని చెప్పాను అనుకో, నేనేమవుతాను, మూర్ఖుని అవుతాను. కాబట్టి ఈయన కూడా బట్టలు వేసుకున్నట్టుగానే తిరుగుతున్నాడు ఆ
గుర్రం మీద కూర్చొని మొత్తం తిరిగాడు. సాయంకాలానికి తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు ఒక చిన్న పిల్లాడు, వాడు వినల ప్రకటన. వాడు అమ్మను పట్టుకొని, అమ్మ రాజుగారింటి బట్టలు లేకుండా తిరుగుతున్నాడు అని అన్నాడు వాడు. అప్పుడు ఆవిడ, నోరు మూసుకో, అలా మాట్లాడితే రాజుగారు శిక్షిస్తారు, రాజుగారు బట్టలు వేసుకున్నట్టుగా నటించని ఈవిడ గదుముతుంది. అప్పుడు అర్థమైంది, అంటే ఇంతసేపు ఆయన బట్టలు లేకుండా తిరిగి వచ్చాడు. ఆ చిన్నపిల్లాడు చెప్పేటప్పటికి అమ్మకు అర్థమైంది, అవును బట్టలు లేవా. ఈవిడేమని నటించింది, మేధావులకి నటించింది. మొత్తం రాజ్యమంతా మాకు కనవలేదంటే మూర్ఖులం అవుతాం, కనబడుతున్నాయంటే మేధావులు అవుతాం. రాజుగారి కొత్త బట్టలు అనే పేరుతో మనం చదువుకున్నాం ఈ కథ. ఇది 8th క్లాస్లో ఏమో చదువుకున్నాం మనం, ఎంపరర్స్ న్యూ క్లోత్స్ అని. ఏ బట్టలు లేవు మీద, కానీ ఎలా ఫీల్ అవుతున్నాడు? బంగారపు తీగలు, అక్కడక్కడ వజ్ర వైడూర్యాలు పొదిగించినటువంటి అంచు, అబ్బో దగదగా మెరిచిపోతున్నటువంటి ఆ వస్త్రాన్ని ఊహించుకుంటూ తిరుగుతున్నాడు. కానీ ఏమీ లేవు. అది తెలుసుకునేటప్పటికీ వాళ్ళు లేరు రాజ్యంలో. పరువు పోయింది, ఇక రాజ్యం నుంచి బయటికి రావడం మానేశాడు కదా. ఇది కథ. అయితే లవొదికయ సంఘ కాపరితో ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నాడు అంటే, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశిస్తున్నాను. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక. అంటే ఆ పాస్టర్ గారికి, కాపరికి ఏమర్థం కాలేదంటే బట్టలు లేవనే విషయం అర్థం కావట్లేదు. ఏమనుకున్నాడంట? దిగంబరుడవై ఉన్నామని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. అంటే ఈ ధనాన్ని సంపాదించేటువంటి క్రమంలో, ధనాన్ని పోగేసుకునేటువంటి క్రమంలో అసలైనటువంటి రక్షణ లేదు, నాకు రక్షణే లేదు, యేసు ప్రభువునే వదిలిపెట్టేశాను అనేటువంటి విషయం అర్థం కావట్లే. ఎందుకని? రోజు వచ్చి పడుతున్నటువంటి డబ్బు. ఇక్కడ మీరు అరబ్ కంట్రీస్లో పనిచేస్తారు కదా, మేము వచ్చిన మొదటి రోజు ఎవరో చెప్పారు నాకు, అన్న నాకు వచ్చినటువంటి శాలరీలో ఖచ్చితంగా కల్వరి టెంపుల్కి స్పాన్సర్ పంపిస్తానని నన్ను ఎవరు అన్నారు అన్నమాట. ఎవరు అన్నారు మీలోనే? మొక్కున్నారంట. ఏమని? నాకు వచ్చిన శాలరీలో కల్వరి టెంపుల్కి స్పాన్సర్ పంపించాలని మొక్కున్నారంట. ఇక్కడ నుంచి స్పాన్సర్ పంపిస్తారంట. చాలామంది ఈ గల్ఫ్ కంట్రీస్లో పనిచేసేవాళ్ళు, పాపం వాళ్ళకి ఏం తెలియదు, అలా వాక్యం వింటారు, ఏదో గొప్పగా సేవ జరుగుతుందని స్పాన్సర్ పంపిస్తూ ఉంటారు ఆ నంబర్కి. ఒకసారి ఒక ఆయన కువైట్ నుంచి వచ్చాడు, అంటే మన ప్రాంతంలో ఒక ఆయన వచ్చాడు. వచ్చి రావడంతోనే బంధువుని తీసుకొని హైదరాబాద్ వెళ్ళాడు. ఎందుకని? ఇన్ని రోజులు స్పాన్సర్ పంపించాను కదా, ఇప్పుడు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అయ్యగారిని చూసి, ఆ పరిచర్ని చూసి ఇంకొంచెం డబ్బు ఇచ్చి వద్దామని వెళ్ళాడు. అక్కడ వెళ్ళేటప్పటికంట 1 కిలోమీటర్ లైన్ ఉందంట. అక్కడ ఆ కౌంటర్ దగ్గర కిలోమీటర్ లైన్ ఉంది. అంటే అంత పెద్దది, కిలోమీటర్ అంటే అంత పొడవు ఉంటుందని కాదు, చాలా పెద్ద లైన్ ఉందంట. సరైన లైన్లో నిలబడుకున్నారు. చాలాసేపటికి వాళ్ళ వంతు వచ్చింది. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళారు. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళగానే, మేము స్పాన్సర్ చేయాలనుకుంటున్నాం, ఒక టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయాలనుకుంటున్నాం అన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారంట, ఈ సంవత్సరం డేట్స్ లేవు, వచ్చే సంవత్సరం డేట్స్ లేవు, ఆ వచ్చే సంవత్సరం డేట్స్ లేవు, ఆ వచ్చే సంవత్సరానికి ఉన్నాయి, స్పాన్సర్ చేస్తారా? తెలుగులో లేవు, తమిళ్లో లేవు, కన్నడలో లేవు, మలయాళంలో లేవు, ఎక్కడ లేవు. 4వ సంవత్సరానికి ఉన్నాయి, స్పాన్సర్ చేస్తారా? ఇంకేం చేస్తాడు? ఆ 4వ సంవత్సరానికి స్పాన్సర్ చేసి వచ్చాడు. ఈయన తర్వాత మరలా కిలోమీటర్ ఉంది లైన్. మీకు అర్థమవుతుందా? ఇంత విస్తారమైన ధన సమృద్ధి వస్తుంది. ఇదంతా స్పాన్సర్ గురించి నేను మాట్లాడుతుంది. మరలా చర్చికి వచ్చేటువంటి కానుకలు కోట్ల రూపాయలు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఈ ధన సంపాదన చేసుకునే క్రమంలో అసలు నేను యేసుప్రభుని నమ్ముకున్నానా, యేసుప్రభు చెప్పింది ఇదేనా, యేసుప్రభు నన్ను ఆమోదిస్తున్నాడా, నేను చెప్పేది వాక్యానుసారమేనా అని ఆలోచించుకునే టైం ఎక్కడిది? ఇప్పుడు ఒక వ్యక్తి తన గురించి తను ఆలోచించుకోవాలంటే సమయం కావాలన్నా వద్దా?
మనల్ని గురించి మనం ఆలోచించుకునే టైం ఎప్పుడు ఉంటుంది? మంచంలో పడినప్పుడు కదా. మనల్ని గురించి మనం ఆలోచించుకునే టైం ఎప్పుడు ఉంటుంది? కాలో చెయ్యబోయి మంచంలో పడితే అప్పుడు ఎవ్వరు పరామర్శించే వాళ్ళు ఉండరు, రారు దగ్గరికి, ఎందుకంటే వాసన కదా. అప్పుడు మాత్రమే దేవునితో మాట్లాడతాం. నేను ఎలాగున్నాను, ఏం చేస్తున్నాను, ఏం చేశాను అన్నీ మాట్లాడతాం, దేవునితో సరి చేసుకుంటాం. అన్నీ బాగున్నప్పుడు మనకు తీరిక దొరకదు, ఖాళీ దొరకదు, చాలా బిజీగా ఉంటాం. అందరూ వదిలిపెట్టేసి ఒక్కరం అవుతాం చూస్తే అప్పుడు పనిచేస్తుంది బ్రెయిన్, అప్పుడే పనిచేస్తుంది. అలా ఈరోజు సేవకులుగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే, డబ్బు సంపాదించే దాంట్లో పడి, డబ్బు కూడబెట్టే దాంట్లో పడి, ఎందుకు నాకు రక్షణ ఉందా లేదా అని చెక్ చేసుకునేటువంటి టైం లేదు. ఎలాగైతే ఆ రాజుగారు గుర్రం మీద కూర్చొని వెళ్తూ ఉంటే రాజ్యం అంతా జేజేలు కొడుతుందో, అబ్బో ఏమున్నాయి బట్టలని, ఈరోజు విశ్వాసుల పరిస్థితి కూడా అలాగే తయారైంది. నేను చదువు చెప్పేటప్పుడు పిల్లలకి 6th క్లాస్లో 3 సెక్షన్లు ఉండేటివి, A, B, C అని 3 సెక్షన్లు ఉండేటివి. సెక్షన్ ఏకి వెళ్ళాలి అంటే చాలా కత్తి మీద సాము లాంటిది. వాళ్ళు IIT బ్యాచ్ అంటారు వాళ్ళని. వాళ్ళు 6th క్లాసే కానీ పేరుకి ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఆ పుస్తకాలు చదువుతుంటారు IIT పేరుతో. ఫార్మాలిటీకి మాత్రమే 6th క్లాస్ సిలబస్ చదువుతారు. ఈ క్లాస్ అయిపోగానే IIT బ్యాచ్ చదువుతారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకి దిమ్మ తిరిగిపోతుంది. ఎక్కడెక్కడి నుంచి అడుగుతారో చెప్పలేదనుకో పరువు పోతుంది. ఏదో ప్రశ్న అడుగుతాడు, అది దీనికి సంబంధించిగా చాలా లోతుగా అడుగుతాడు, చెప్పకపోతే పరువు పోతుంది. కాబట్టి చాలా ప్రిపేర్ కావాలి, టీచర్గా ప్రిపేర్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సెక్షన్ B ఉంది, వీళ్ళు IIT బ్యాచ్ కాదు, వీళ్ళు 6th క్లాస్నే చాలా శ్రద్ధగా చదువుతారు. అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నవి అడుగుతారు వీళ్ళకి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అక్కర్లేదు, టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. సెక్షన్ C ఉంటుంది. వాళ్ళు ఎలాగుంటారంటే క్లాస్లో టీచర్ ఎంటర్ కాగానే పెళ్లి చూపులప్పుడు పెళ్లి కూతురు తల దించుకుంటుంది, అస్సలు చూడదు కదా. అమ్మ తల పైకి చూడవే అంటే అస్సలు చూడదు కదా, చూడదు, అలా తల దించుకోమంటుంది. సిగ్గు, అంతమంది మధ్యలో తల ఎత్తమంటే ఎలాగ ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది కదా. ఎగ్జాక్ట్గా అలా ఉంటారు వీళ్ళు. ఎక్కడ తల ఎత్తితే నన్ను ప్రశ్న అడుగుతాడేమో అంటే చింతమొద్దులు అంటారే, ఆ చింతమొద్దుల బ్యాచ్ సెక్షన్ C. అక్కడికి వెళ్ళాలంటే క్లాస్కి చాక్ పీస్ లేకపోయినా, టెక్స్ట్ బుక్ లేకపోయినా, ఏం ప్రిపేర్ కాకపోయినా వెళ్ళి అక్కడ కూర్చొని రే ఏదైనా వర్క్ చేసుకోండి అంటే నన్ను కలిగి పెట్టలేదు కదా అని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. గప్చిప్ అంతే, మాట్లాడరు. ఎందుకంటే మాట్లాడితే ప్రశ్న అడుగుతాడేమో, తలెత్తితే ప్రశ్న అడుగుతాడేమో, మనకు వచ్చిన గొడవ ఎందుకనేటట్టుగా ఉంటారు వాళ్ళు, చింతమొద్దులు అనమాట. ఇక్కడికి వెళ్ళాలంటే ఏ ఇబ్బంది ఉండదు టీచర్కి. సెక్షన్ Aకి వెళ్ళాలంటే చాలా కసరత్తు, Bకి వెళ్ళాలంటే కొంచెం కావాలి, Cకి వెళ్ళాలంటే అప్పుడే నిద్ర లేచి బ్రష్ కూడా వేసుకోకుండా పోయినా సరే మా సారు రెడీ అయ్యి వచ్చాడా లేడా కూడా చూడరు వాళ్ళు, ఎందుకంటే తలెత్తితే కదా. ఎక్కడ తలెత్తితే హోంవర్క్ అడుగుతాడో, ఎక్కడ తలెత్తితే క్వశ్చన్ అడుగుతాడో, ఎక్కడ తలెత్తితే అనేటట్టు ఉంటారు వాళ్ళు. ఈరోజు క్రైస్తవులు కూడా అలాగే తయారయ్యారు. పాస్టర్ గారిని పల్లెత్తి మాట అనరు అంటారా? పాస్టర్ గారు అంటే ఎవరు? యేసుప్రభు కంటే ఎక్కువ, యేసుప్రభు కొంచెం తక్కువ పాస్టర్ గారి కంటే. అటు కోస్తా సైడ్ వెళ్తా కదా నేను, అక్కడ కాళ్ళు కూడా ఒత్తడానికి రెడీగా ఉంటారు వాళ్ళు. నిజం, కాళ్ళు కూడా ఒత్తడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే అయ్యగారి సేవ చేస్తే యేసుప్రభు సేవ చేసినట్టు. ఓసారి ఒక అక్క ఫోన్ చేసింది నాకు, విజయవాడ నుంచి అనుకుంటాను బహుశా. ఆ ప్రాంతానికి ఈ రంజిత్ తోఫిర్ అనే వ్యక్తుడు తెలుసు కదా మీకు, అబద్ధానికి జనకుడు ఒక ఆయన ఉంటాడు మాకు ఏపీలో. ఆయన ఏం చేశాడు అంటే ఆ ప్రాంతానికి మీటింగ్కి వచ్చాడు. మీటింగ్కి వస్తే ఈవిని పిలిచి అమ్మ అయ్యగారికి పరిచర్య చేయిపో అన్నట్టుగా పంపించారు. ఈవిడ వెళ్ళేటప్పటికి అక్కడ ఆల్రెడీ 4 పరిచర్య చేస్తున్నారు ఆయనకి. ఎంతకు ఏం పరిచర్య అనుకుంటున్నారు? ఆయన ఒంటి మీద బట్టలు లేకుండా ఒక అండర్వేర్ వేసుకొని ఒక స్టూల్ మీద కూర్చున్నాడు. స్టూల్ మీద కూర్చుంటే ఒక ఆవిడ వేడి నీళ్ళు పోయాను, ఒక ఆవిడ షాంపూ రుద్దను, ఒక ఆవిడ చేతులు రుద్దను. ఇప్పుడు ఈవిడ వెళ్ళి అయ్యగారికి పరిచర్య చేయాలంట. అది చూసి షాక్ అయింది. పరిచర్య అంటే ఇదా? మరి అదే కదా పరిచర్య అంటే. అయ్యగారికి స్నానం చేయించడం అంటే చిన్న పరిచర్య అనుకుంటున్నారా? అంత యేసుప్రభుని వదిలిపెట్టింది. మరలా ఆవిడ
ఇంకో దగ్గర నుంచి వచ్చింది, వేరే మతం నుంచి, హైందవేం కాదు, మరలా వెనక్కి వెళ్ళింది. ఇదా పరిచర్య అంటే? ఇదా జరిగేదంటే? మరి ఈ నలుగురు ఉన్నారే, వీళ్ళు ఎందుకు అంత హాయిగా స్నానం చేయిస్తున్నారు? అయ్యగారికి స్నానం చేయిస్తే యేసు ప్రభువుకి స్నానం చేయించినట్టు కదా. అడగొచ్చు చాలా. ఎంత భ్రష్టత్వం, ఎంత దరిద్రం అంటే, ఆయన వాక్యం ఏందని చెప్పాడు అనుకో, ఆ వాక్యం ఏంటి అలా చెప్పామని అడిగేవాళ్ళు ఒక్కడు ఉండరు, ఒక్క ప్రశ్న అడగరు. ఒకవేళ అడిగారు అనుకో, అయ్యగారు ఏంటి ఇలా చెప్పారు అంటే, లేకపోతే అయ్యగారు పలానా సందేహం ఉందని అడిగితే ఏమంటాడు ఆయన? దైవజనుడిని ప్రశ్నించవచ్చా? ఇంకెవరిని ప్రశ్నించాలి? దారిని వేయాలి ప్రశ్నించాలా? దైవజనుడిని ప్రశ్నించవచ్చా? దైవజనుడిని ప్రశ్నిస్తే శాపానికి గురవుతావు. మరి నాకు సమాధానం ఎలా అయ్యగారంటే, ప్రార్థన చేసుకో, దేవుడు నీకు బయలుపరుస్తాడు. అంటే ఈయనకు బయలుపరచలేదా? ఎందుకు ఈరోజు తాను దిగంబరుడు అనే విషయం కూడా తెలియనటువంటి స్థితిలోనికి లౌదికీయ సంఘ దూత కాపరి వచ్చాడు అంటే, ఆ కింద కూర్చున్న వాళ్ళు ప్రశ్నించడం మానేశారు, ఆలోచించడం మానేశారు. దండోర వేయబడింది. అయ్యగారు వేసుకున్న బట్టలు ఇంతవరకు ఎవరు వేసుకోలేదు. అద్భుతమైనటువంటి వస్త్రాలు అవి మేధావులకు మాత్రమే కనిపిస్తాయి, మూర్ఖులు కనిపించవు. ఇక మొత్తం అందరు నటించడం ప్రారంభించారు, నేను మేధావిని, నేను మేధావిని, నేను మేధావిని. అరే ఎలా మేధావి అయ్యావు? వాడు దిశములతో తిరుగుతూ ఉంటే, దిగంబరుడుగా తిరుగుతూ ఉంటే, నువ్వు మేధావి అనిపించుకోవడానికి వాడి మీద బట్టలు లేవనే విషయాన్ని ఎందుకు చెప్పట్లేదు? ఆ చిన్నపిల్లాడికి ఏమీ తెలియదు కాబట్టి వాడు అడిగాడు, అదేంటి అమ్మ రాజుగారు బట్టలు లేకుండా తిరుగుతున్నారు గుర్రం మీద. అప్పుడు ఆవిడ గదుముతుంది, నోరు మూసుకో అంటే వీడు కూడా తెలుసా? తెలుసు. ఎవరు ఈరోజు సంఘం భ్రష్టు పట్టడానికి కారణం అంటే, కింద కూర్చున్నటువంటి మీరే. నాకు చాలామంది ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి, నాయన నీ తండ్రి లాంటి వయసు నాది, సరే చెప్పండి ఏంటంటే, మనం ఎవరిని ఏమి అనకూడదు, విమర్శించకూడదు. మనల్ని మనమే విమర్శించుకుంటే మిగతా వాళ్ళకి లోకు అవుతాం. కాదు, మనల్ని మనమే విమర్శించుకుంటే పక్కన వారిలో గౌరవం దక్కుతుంది, వీళ్ళు యథార్థవంతులు అని. అంతేనా? ఈ ఇంటిని ఎవరు శుభ్రం చేశారు? పక్కింటి వాళ్ళు వచ్చారా? మీరే చేశారు? అదేంటి మీ ఇంటిని మీరే శుభ్రం చేసుకుంటారా? ఎంత అవమానం అది. మన ఇంట్లో చెత్త ఉంది అని తెలిస్తే పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు? ఎంత పరువు పోతుంది కదా. ఇప్పుడు ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంకాలం ఒకసారి శుభ్రం చేస్తూ ఉంటే పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు? చూడు వాళ్ళ ఇంట్లో ఎంత చెత్త ఉందో అనుకోరు? అలా ఓడవచ్చా మనం? ఇల్లు అన్నాక చెత్త పడుతుంది, ఎన్నిసార్లు ఊడిస్తే అంత గౌరవం ఉంటుంది. మనల్ని మనమే అనుకోవచ్చా? మనమెవరు ఎంతకి? ఇది వాక్యం. ఈ వాక్యం ఎందుకు మీ చేతిలో ఉంది, నా చేతిలో ఉందంటే, అందరూ చదవండి అని. అంతేనా? మన బిడ్డకి 50,000 ఫీజు కట్టి స్కూల్లో చేర్పిస్తాం. స్కూల్లో చేర్పించిన తర్వాత ఒకరోజు పరీక్ష రానే వస్తుంది, ప్రశ్న పేపర్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత వీడు రాస్తాడు. రాసిన తర్వాత స్కూల్ టీచర్ ఏం చేస్తుంది, రెడ్ పెన్నుతో ఇలా ఇంటు కొట్టి 25 మార్కులకి 5 మార్కులు వేసింది అనుకో. అలా వేసేటప్పుడు, అరే నేనే కదా ఇన్ని రోజులు వీడికి చదువు చెప్పింది, వీడికి 5 మార్కులు వేస్తే నేను చెప్పిన చదువు మీద పక్కన వాళ్ళు అనుమానం పడతారేమో, నా స్టూడెంట్ నేనే ఫెయిల్ చేసుకోవచ్చా, అసలు రెడ్ పెన్ వాడొచ్చా అని 25కి 25 వేసింది అనుకో. మంచి టీచరేనా? అలా రెడ్ పెన్ వాడకుండా మొత్తం టిక్కు కొట్టి 25కి 25 వేసింది అనుకో, అలా వచ్చే ఇంజనీర్ల వల్ల బిల్డింగులు కూలిపోతాయి, బ్రిడ్జిలు కూలిపోతాయి. అలా వచ్చే వైద్యుల వల్ల ప్రాణాలు పోతాయి. అలా వచ్చేటువంటి రాజకీయ నాయకుల వల్ల రాజ్యాలు కూలిపోతాయి. అలా వచ్చేటువంటి మేధావుల వల్ల దేశం భ్రష్టు పట్టిపోతుంది కదా. తప్పు ఉంటే రెడ్ పెన్తో కొట్టేసేయాలి. ఒకవేళ 25 తప్పు వేయాలనుకో, 25 కొట్టేసి 0 వేయాలి. దాన్ని పేరెంట్స్కి ఇచ్చి పంపించదు, చూడు మీ వాడు ఎలా చదువుతున్నాడు అని. అప్పుడు పేరెంట్స్ వెళ్ళి, అదేంటమ్మా మీకు కొంచెం కూడా సిగ్గు లేదా, మీరుగా చదువు చెప్పింది, వీడికి 0 వచ్చింది అంటే 25 వచ్చినాడు కూడా ఉంటాడు కదా, ఉండడా?
నేనేం మాట్లాడుతున్నానంటే, మనల్ని మనమే విమర్శించుకుంటే పక్కన వాళ్ళు మనకు చెప్పేదానికి ఆస్కారం ఉండదు. అలా కాకుండా మన అయ్యగారిని మనం అనవచ్చా, మన అమ్మగారిని మనం అనవచ్చా, మన చర్చి మీద మనం వేలెత్తి చూపించుకోవచ్చా, మన క్రైస్తవాన్ని మనం అనుకోవచ్చా? అనుకోవచ్చు. వాక్యానికి కుడికి కానీ ఎడమకు కానీ పోయినప్పుడు వాక్యం తెలిసిన మనమే వేలెత్తి చూపెడితే సరి చేసుకుంటారు, లేకపోతే నాశనానికి వెళ్తారు. చాలామంది ఏమనుకుంటారు తెలుసా, జాన్ పాలు అందరూ విమర్శిస్తాడు కదా. విమర్శించడం అన్నది పరిచర్య, మీకు తెలియదు కదా. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం 7 నుంచి చదివి వినిపిస్తాను చూడండి. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును. దీనికంటే ముందు చూడండి 6వ వచనం. అందుకు అయ్యో ప్రభువా యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. ఏమన్నాడంట ఇర్మియా? ప్రభువా నాకంత వయసు లేదు, అంత అనుభవం లేదు, అన్ని సంఘాలు కట్టలేదు, అదే అంతే కదా, నేను బాలుడిని, నాకు మాట్లాడడానికి శక్తి లేదు అని అంటే దేవుడు అంటున్నాడు, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులను నీవు చెప్పవలెను. నాకు వయసు లేదని అనొద్దు, నేను పంపించే వారి దగ్గరికి నువ్వు వెళ్ళాలి, నేను చెప్పాలన్న విషయాలన్నీ చెప్పాలి. నేను పరిచర్యకు వచ్చినటువంటి కొత్తలో అంతకంటే ముందు కూడా వాక్యం చెప్పేవాడిని. నా ఎదురుగా బాగా వయసులో ఉన్న వాళ్ళు, అంటే పెద్ద పెద్ద వాళ్ళు 60, 70, 80 పిల్లల నుంచి అందరూ ఉండేవాళ్ళు. నేను ప్రసంగం చేసేటప్పుడు చెప్పి పక్కకు వచ్చి మా బంధువులు కానీ స్నేహితులు పక్కన పిలిచి, అరే కొంచెం నేను మాట్లాడినప్పుడు నొచ్చుకున్నారా అన్నట్టుగా అడిగేవాడిని. ఎందుకంటే నేను మాట్లాడే మాటలు చాలా పెద్దవి, నా వయసు ఇంకా అప్పుడు చాలా చిన్నది. ఎప్పుడు నేను మాట్లాడుతున్నది 2014లో మాట్లాడుతున్నాను. ఇప్పుడు కొంచెం అంతో ఎంతో కండబట్టి ఇలా ఉన్నాను, కానీ అప్పుడు ఇంకా బలహీనంగా ఉండేవాడిని. కానీ బైబుల్ చదివాను కాబట్టి, దేవుడు అర్థం చేయించాడు కాబట్టి యథావిధిగా మాట్లాడేవాడిని. లేఖనాన్ని చిన్న పెద్ద నాకు తెలియదు, స్టార్టింగ్ నుంచి తెలియదు, ఇప్పటిదాకా తెలియదు. అంటే వాక్యాన్ని మాత్రమే చెప్పేవాడిని. చెప్పి పక్కకు నాకు అనిపించేది, అరే చాలామంది అఫెండ్ అయి ఉంటారు, చాలామంది ఇబ్బంది పడి ఉంటారు. పక్కకు వచ్చి అడిగాను, అరే నేను మాట్లాడింది ఏమైనా వయసుకు మించి మాట్లాడినట్టు, గర్వంతో మాట్లాడినట్టు అనిపించిందా అంటే, అనిపించింది, కానీ దాన్ని కాదనలేవులేరా అనేవాడు. అనిపించింది కానీ దాన్ని కాదనలేవు, ఎందుకంటే నువ్వు మాట్లాడింది వాక్యమే కదా అనేవాడు. ఇలా ప్రతిసారి క్రాస్ చెక్ చేసుకున్నాను. ఎందుకో తెలుసా, నేను మాట్లాడుతుంటే ఎవరైనా అఫెండ్ అవుతున్నారా, ఇబ్బంది పడుతున్నారా, నాకు ఎవరిని నొప్పించాలన్నది ఉద్దేశం కాదు, ఎవరిని నొప్పించాలని నాకు అసలు ఉద్దేశం కాదు, అందరు కలుపుకొని పోవాలి. కానీ ఇక్కడ లేఖనం ఏం చెప్తుంటుందంటే పూర్తి వ్యతిరేక దిశలో ఉంటుంది. నేనేం చేయాలి? చెప్పాలి. నా బాధ్యత ఏంటి? చెప్పాలి. అలా చెప్పినప్పుడు ఒకరిద్దరు వాక్యం బాగుందంటారు, కానీ మిగిలినటువంటి వ్యక్తులంతా రకరకాలుగా మాట్లాడుకునేవాళ్ళు, చాలా వ్యతిరేకత చూపించేవాళ్ళు. చాలా బాధపడేవాడిని, ఏంటి నా పరిస్థితి ఎలా తయారైంది అంటే, నేను ఏమైనా వాక్యం చెప్పి తప్పు చేస్తున్నానా, ఒకలాంటి బాధ అనిపించేది. వాక్యం చెప్పడం, తర్వాత వెళ్ళి బాధపడడం. నేనేం చెప్తున్నాను అంటే, ఇర్మియా పరిస్థితి ఏంటంటే, నేను బాలుండి ప్రభువా అంటే, లేదు నేను పంపించే వారి దగ్గరికి వెళ్ళాలి, నేను చెప్పే విషయాలు చెప్పాలి. 8వ వచనం, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకును నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చును, ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును, విరగ్గొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను అంటున్నాడు. ఇర్మియా పరిచర్య ఏంటంట? పెళ్ళగించుటకు. ఏం పెళ్ళగించాలి? మూఢత్వాన్ని, అంతకుముందు కూరుకుపోయినటువంటి తప్పుడు సిద్ధాంతాలని, విగ్రహారాధనని, పాపాన్ని పెళ్ళగించాలి. ఒప్పుకుంటారా యూదులు, ఇశ్రాయేలీలు? ఈయన వయసు ఎంత, ఈయన మాట్లాడే మాటలు ఎంత, ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. పెళ్ళగించడం పరిచర్యనా? పరిచర్య కాదా? ఎవరిచ్చిన పరిచర్య అది? దేవుడిచ్చిన పరిచర్య. నంబర్ 2, విరగ్గొట్టడం పరిచర్యనా?
విరగొట్టడం పరిచర్యనా? ఎవరిచ్చిన పరిచర్య? దేవుడిచ్చిన పరిచర్య. నశింపచేయడం పరిచర్యనా? దేవుడిచ్చిన పరిచర్య. తర్వాత పడద్రోయుటకు. ఈ 4 అయిపోయిన తర్వాత కట్టుటకు, నాటుటకు. కట్టడం, నాటడం ఎప్పుడు జరుగుతుందంటే ముందు పెళ్ళగించాలి, విరగొట్టాలి, నశింపచేయాలి, పడద్రోయాలి. ఈ 4 అయిపోయిన తర్వాత కట్టడం, నాటడం జరుగుతుంది. అంతేనా కాదా? ఇప్పుడు మనం వెళ్తూ ఉంటే ఎక్కడ పడితే అక్కడ కొండలను తవ్వుతున్నారు, మొత్తంతో పెళ్ళగిస్తున్నారు. అలాగే కట్టకూడదా బిల్డింగ్? మనం ఏదైనా పొలం పెట్టాలంటే ముందు మొత్తం కలుపుని, అంత పిచ్చి మొక్కలు అంతటిని తీసివేసి శుద్ధి చేస్తాం. అలాగే విత్తనాలు తెస్తే మొలవ్వా? మరి భ్రష్టత్వం పెరిగిపోయింది సంఘంలో, వాక్యం కనపడట్లేదు, భ్రష్టత్వం పెరిగిపోయింది, వ్యక్తిగత సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. ఇప్పుడు దేవుని రాజ్యం ఎక్కడ కట్టాలి? స్థలం లేదే. ఉందా స్థలం? ఖాళీ లేదు. మరి ముందున్నటువంటి మూఢత్వాన్ని, వ్యక్తిగత సామ్రాజ్యాలని కూలద్రోయకపోతే, పడద్రోయకపోతే, దాన్ని నశింపజేయకపోతే, విరగొట్టకపోతే ఇప్పుడు కొత్తగా దేవుని రాజ్యాన్ని ఎక్కడ కట్టాలి? స్థలం లేదు ఇక్కడ. పాదాన్ని తీసివేయాలి. ఇది దేవుడిచ్చిన పరిచర్య. ఎందుకు ఈ పరిచర్య చేస్తున్నామంటే పాపం తాము దిగంబరులమని తెలియకుండా దిశములతో ఊరేగుతున్నటువంటి పాస్టర్లు. నాకు అర్థమైంది, నాలాంటి చాలామందికి అర్థమైంది. కాబట్టి వాళ్ళు నాకు చెప్తారు ఫోన్ చేసి, లేదా పర్సనల్గా చెప్తారు, ఓకే తమ్ముడు నువ్వు చేసేది కరెక్టే, కాకపోతే పేర్లు చెప్పొద్దు. ఏం చెప్పొద్దు? పేర్లు చెప్పొద్దు. చెప్తే ఏమవుతుందనంటే వాళ్ళ అనుచరులు హర్ట్ అవుతారు. ఏమవుతారంట? ఫీల్ అవుతారంట. ఎందుకు ఫీల్ అవుతారు? వాక్యం చెప్పేదాన్ని కాదు, వాళ్ళ అయ్యగారిని అన్నదానికి. అంటే ఆయన కంటే నీకు తెలుసా? తెలుసు. అదే నేను అంటున్నాను, ఆయన కంటే తెలుసు అంటే తెలుసు. ఎలా తెలుసు? ఇక్కడ ఉంది. నేనేమి మెడిటేషన్ చేస్తే రాలా ఈ నాలెడ్జ్ అన్నది. ఇదో మీ బైబిల్ కూడా అలాగే ఉందా? నా బైబిల్లోనే ఎలా ఉందా? పెళ్ళగించడం, వెరగొట్టడం, నశింపజేయడం, పడద్రోయడం, ఇవన్నీ నా దగ్గరే ఉన్నాయి. మీ దగ్గర కూడా ఉన్నాయా? మీ దగ్గర కూడా ఉన్నాయి కదా. మరి నేను చెప్తున్నది వాక్యమే కదా. నన్ను ఎందుకు అంత వ్యతిరేకంగా చూడడం? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక విలన్ నేను. పాస్ జానపాల్ అంటే ఎవరంటే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, టెర్రరిస్టు. చాలామంది మొన్న నాకు స్నేహితుడు ప్రవీణ్ అన్న, నాకు స్నేహితుడు, కానీ ఈ మాట్లాడే వ్యక్తులకు ఎవరికి తెలియదు ఆయన గురించి. 2019 నుంచి ఇద్దరు ఫ్రెండ్స్మే. కడపకు వచ్చాడు అనుకో, కాల్ చేస్తాడు, వచ్చే అంటాడు, లేదన్నా పని మీద ఉన్నా అంటే పని ఉంటుంది వచ్చేను ముందు. అంత క్లోజు. ఇద్దరం కలిసి టీ తాగి భోజనం చేసేంత క్లోజ్ మేమిద్దరం. కానీ ఆయన మరణిస్తే నంబర్ 1 మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ క్రిమినల్ లిస్ట్లోకి నేను వచ్చాను. కానీ ఆయన ముఖాన్ని ఉన్నటువంటి వ్యక్తులంతా ఇప్పుడు ఆయన పక్షాన్ని జరిపోయి అంతా మంచోళ్ళు అయిపోయారు. ఏంటిది? నేనేమంటున్నాను అంటే బైబిల్లో ఉన్నదాన్ని చెప్పినప్పుడు ఎందుకు క్రైస్తవ్యానికి శత్రువులు అవుతున్నాం? ఎందుకంటే మోసపోతున్నారు. సైన్యాధిపతి వచ్చి చెప్పాడు అబ్బో భలే ఉంది వస్త్రం అని, మంత్రి వచ్చి చెప్పాడు భలే ఉంది వస్త్రం అని, వీళ్ళు వచ్చి చెప్పారు ఇలాంటి వస్త్రం లేదని, మొత్తం రాజ్యం అంతా కేకలేస్తుంది భలే ఉంది వస్త్రం అని. కాబట్టి తాను కూడా ఏమనుకున్నాడు మనసులో, వస్త్రం చాలా బాగుంది. కాదు, ఒక చిన్నపిల్లాడు చూశాడు, అరే వస్త్రమే లేదు అక్కడ. అంటే నీ ఎదురుగా 1,00,000 మంది కూర్చుంటే నువ్వు చెప్పేదంతా నిజమైపోతుందా? అంటే నువ్వు 1000 సంఘాలు కడితే నువ్వు చెప్పేదంతా నిజమైపోతుందా? నువ్వు ఆడింది ఆట, పాడిందే పాట. ఎందుకంటే వీడు మోసం చేసుకోవడం, వీడిని వాళ్ళు మోసం చేయడం, వాళ్ళని వీడు మోసం, మొత్తం ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు. అక్కడేమీ లేదు. తమ్ముడు నువ్వు చెప్తే చెప్పావు కానీ పేర్లు పెట్టి చెప్పొద్దు. అప్పుడు నేను తిరిగి అడిగాను. ఒక అన్న చెప్పాడు ఇలాగే, నువ్వు చేసేది చాలా బాగుంది, నీ ప్రయాస, నీ కష్టము, నువ్వు ఎందుకు చేస్తున్నావు నాకు అర్థమైంది. అయితే ఒక చిన్న సలహా ఏంటంటే పేర్లు పెట్టి చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, అన్న మనం రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు లేదా బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏముంటుందంటే జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని కింద పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అతికిస్తారన్న. ఎందుకు అని అడిగాను. అంతే కదా, ఏం రాయాలి? జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటే అయిపోలే. మళ్ళీ వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళని ఇన్సల్ట్ చేయాలన్నా? జేబు దొంగలు ఉన్నా అంటే ఎవడు జేబు దొంగ, పక్కన ఉన్నాడా ఎదురుకున్నాడా ఎవడు తెలియాలి కదా. వాళ్ళ ఫోటో అక్కడ డిస్ప్లే చేయాలి.
జేబులో ఉన్న పర్సు కొట్టేస్తాడని వాడు ఫోటో పెడుతూ ఉంటే, ఈరోజు వాళ్ళ నాశనానికి కారణమవుతున్నటువంటి వ్యక్తుల్ని ఫోటో పెట్టి చెప్పకుండా ఇలా చేస్తున్నా అలా చేస్తున్నా అంటే ఎవరికి తగులుతుంది? ఎవరికి అర్థమై సావదు. ఇది బాధ్యత అంటారు. ఎందుకు ఈ బాధ్యత అంటే, దిశమలతో దేవుడు కనపడుతున్నాం, సిగ్గు లేకుండా పోయింది, ఆలోచించుకునే సమయం లేకుండా పోయింది. ఎందుకంటే నేను ధనవంతుణ్ణి, ధన సమృద్ధి ఉంది, నాకేం తక్కువ లేదు అనే స్థితికి వచ్చేటప్పటికి ఎందుకు నేను ఏం బోధిస్తున్నాను, నేను ఏం చెబుతున్నాను, ఏమి నమ్ముతున్నాను, వాళ్ళు ఏమి నమ్ముతున్నారు, ఈ ఆలోచించుకునే సమయం లేకుండా పోయింది. కానీ యేసుప్రభు అంటున్నాడు, నీవు దిగంబరుడివి అనే విషయం కూడా నీకు అర్థం కావట్లే. ఆదికాండం 2:25 వచనంలో వాళ్ళు సిగ్గు ఎరుగక ఉండిరంటే అది పరిశుద్ధమైన స్థితి. కానీ ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి నీకు సిగ్గే తెలియట్లేదంటే అర్థమేమని? ముదిరిపోయావు, PhD వచ్చేసింది నీకు. ఇక నువ్వు పట్టించుకునే పరిస్థితులు లేవు. ఒక పాపాన్ని ఒకసారి చేస్తే, 2 సార్లు చేస్తే, 3 సార్లు చేస్తే కొంచెం స్పృహ ఉంటుంది. ఇంకా అదే పని మీద ఉంటే నీకు తెలియదు, ఆ స్పృహ తెలియదు, ఆ స్పర్శ తెలియదు. తప్పిది. ఎవరు చెప్పాలి నీకు వస్త్రం లేదని? లేఖనం. మనందరి చేతిలో బైబిల్ ఉంది కదా. ఈ బైబిల్ దేనికి ఇవ్వబడిందంటే ఒకరినొకరు పొగుడుకోవడానికి కాదు, ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి, జాగ్రత్త చెప్పుకోవడానికి, ఒకరినొకరు పురికొల్పుకోవడానికి. మీకు తెలుసో తెలియదో, వేదిక మీద వాక్యం చెప్పి కిందికి దిగ్గానే నా చర్చిలో ఉంటారు చూసా, ఫస్ట్ వాళ్ళు అడుగుతారు, చేపలు మడుస్తుంటారు కిందికి దిగేటప్పటికి. చేపలు మడవడం ఆపేసి దగ్గరకు వచ్చి అదేంటన్నా అలా మాట్లాడావు అని అంటారు. ఫస్ట్ క్రిటిసైజ్ చేసేది నా చర్చి వాళ్ళు. నాకు అనిపిస్తుంది, ఇదేంట్రా నేను ఈ టైపు వ్యవస్థను స్థాపించాను. అప్పటికి వీడియో ఇంకా యూట్యూబ్లోకి రాదు, ఇక్కడే ఆపుతారు. ఏంటన్నా అలా చెప్పావు, మొన్న అలా చెప్పి, ఈరోజు ఇలా చెప్పావు. ఎందుకంటే చెప్పాను వాళ్ళకి, ప్రశ్నించండి ప్రశ్నించండి, నన్నే ప్రశ్నించడం ప్రారంభించారు. తప్పించడానికి లేదు. రేపు ఏదైనా తేడాగా మాట్లాడాను అనుకో, నన్నే అడుగుతారు ఎందుకు ఇలా మాట్లాడామని. నా చర్చిలోనే ప్రశ్నిస్తున్నారు కాబట్టి చాలా. ఇక్కడ నేను ఏదో చెప్తుంటే మీరు వింటున్నారు కదా, మా చర్చిలో అలా కాదు. ఏదైనా తేడా మాట్లాడగానే కొంచెం ఫేస్లో కదలేక వస్తుంది, ఇది కాదు కదా అనేటట్టుగా. నేను అతీతుని కాదు, నేను మీలాంటి మనిషిని. అయితే మీకంటే 1 గంట 2 గంటలో బైబిల్ ఎక్స్ట్రా చదువుతాను అంతే, కొంచెం శ్రద్ధగా చదువుతాను అంతే. అంతమించి నాకేం 2 రెక్కలు లేవు, నేను దైవాంశ సంభూతిని కాదు, మనిషిని. మీకు ఎలాంటి ఆలోచన ఉంటుందో నాకు అలాగే ఉంటుంది. కాకపోతే మీరు పబ్లిక్గా చేస్తే నేను సీక్రెట్గా చేస్తాను అంతే. ఎందుకంటే పాస్టర్ని కదా, పరుగు పోతుంది. అదేంటో నువ్వు వాకింగ్ చెప్తాను, నువ్వు కూడా ఇలా చేస్తావా అని, ఎందుకులే వచ్చిందని సీక్రెట్గా కొన్ని మెయింటైన్ చేస్తాం, మీరు పబ్లిక్గా చేస్తారు అంతే. నిజం, పాస్ట్ అంటే దేవుడు కాదు, దైవాంశ సంభూతుడు కాదు. బెరయా సంఘస్థులు పౌలు శీల చెప్తున్న సంగతులు అలాగున్నాయో లేవో ప్రతిదినం లేఖనాల్లో పరిశోధిస్తున్నారు. వీళ్ళు తెస్సలోనికలో ఉన్న వారికంటే బహుగనులు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు పౌలు ముఖం చూడట్లేదు, శీల ముఖం చూడట్లేదు, ఇక్కడ ఎలా ఉందో దాన్ని మాత్రమే చూస్తున్నారు. లేఖనాలు సరిపోతున్నాయా లేదా? కాబట్టి మన పాస్టర్ గారు లేకపోతే ఈరోజు సంఘ నాయకులు నాశనానికి వెళ్తున్నారు అంటే, బయట వాళ్ళ దృష్టిలో అవమానానికి లోనవుతున్నారంటే దాని బాధ్యత మనందరిది. మొదటగా వచ్చిన సైన్యాధిపతి రాజుగారు, అక్కడ నాకు ఏ వస్త్రం కనిపించట్లేదు అని అంటే ఈయన కూడా ఆలోచించుండేమో. మంత్రి గారు, నాకు కూడా ఏం కనిపించట్లేదు అంటే, అవునా ఇద్దరు కనిపించట్లేదు, ఈయన కూడా కొంచెం ఆలోచించుండేవాడు. ఒకరినొకరు మోసం చేసుకొని మొత్తం అంతా కనబరుచుకున్నారు. ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా? క్రైస్తవ్యాన్ని బయట ప్రపంచం చూసి గాండించి ఉమ్ముతుంది ముఖం మీద. మనం చెప్పే సాక్ష్యాలు, మనం చేసే చేష్టలు, మనం ప్రవర్తించే విధానము, ఇవి మనకు లోపల బాగున్నాయేమో కానీ బయట వాళ్ళు ఉమ్ముతున్నారు గాండ్రించి. అయినా సిగ్గొచ్చిందా? రాదు. అయినా సిగ్గు రాదు. మొన్న ఒక ఆవిడ సాక్ష్యం చెప్తుంది. ఆవిడ చీపురు పట్టుకుని ఊడుస్తుందంట. చీపురు పట్టుకుని ఊడుస్తుంటే పైనుంచి దేవుడు అన్నట్టు యేసుప్రభు అన్నాడంట, అమ్మ చీపురు కొంచెం పైన పట్టుకో అన్నాడంట. విన్నారు ఈ సాక్ష్యాన్ని? ఎవరు ఇంతగా మాట చెప్పింది? జాన్ వెస్లీ గారి భార్య. జాన్ వెస్లీ గారు అంటే చిన్నోడా? మీకు కూడా లోపల ఉంటుంది, ఆయన గురించి మాట్లాడేంత సినిమా ఉంది నీకన్నట్టుగా. నాకు అనిపించింది ఏంటంటే, ఇంతకీ వీళ్ళు
వీళ్ళకై వీళ్ళు అప్లోడ్ చేస్తారా, ఇంకెవరైనా అప్లోడ్ చేస్తారా, వీళ్ళకి తెలియదా ఈ విషయం అనేటట్టుగా. ఎందుకు పట్టుకోవాలా అంటే దేవుడు కొంచెం చీపురు పైన ఆవిడ చేయి కందిపోవడం ఆయనకి ఇష్టం లేదంట. ఇంతకు వీళ్ళు నిజంగానే స్పృహలో ఉండి మాట్లాడారా, లేకపోతే నిద్రలో ఏమైనా మాట్లాడుతారు? అయినా సరే అదేంటి, యేసు ప్రభు అంత ఖాళీగా ఉన్నాడు చూసారా, చీపురు ఎక్కడ పట్టుకోవాలో పట్టించుకునేంత ఖాళీగా ఉన్నాడు ఆయన. కొంచెం పైన పట్టుకోవాలంట, కింద పట్టుకుంటే మొత్తం చెయ్యి కందిపోతుందంట. అరే, బయట వాళ్ళు మాట్లాడుతుంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సరేనని అమ్మ ఇలాంటి సాక్ష్యాలు పెట్టకండి, ఇది మంచి పని కాదని ఒక వీడియో మాట్లాడితే కింద కామెంట్ ఏంటో తెలుసా, నీకు ఇంకేం పని లేదా, అందరూ విమర్శించడమేనా, నువ్వు అసలు సేవకుడివేనా, నీకంత చేతనైతే వాళ్ళ కోసం ప్రార్థన చేయి. అంటే ఎవరు నానాలి ఇక్కడ? నిన్నేదో ఒకటి వింటూ ఉన్నాం, ఏంటది, నేను దేని గురించో మాట్లాడుతున్నాను. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం క్రైస్తవ్యంలో టచ్ అంటే దయ్యాలు పోవడం ఏంటి, టచ్ అంటే ఎయిడ్స్ పోవడం ఏంటి, ఎంత విడ్డూరంగా ఉంది ఇది. టచ్ అనగానే ఏం పోయిందంట, ఎయిడ్స్ పోయింది. ఒరే, బయట వాళ్ళు నవ్వుతున్నారు, బయట వాళ్ళు ఉమ్ముతున్నారు, వాళ్ళు చెప్పే సాక్ష్యాలు ఎంత దారుణంగా ఉన్నాయి, వాళ్ళు చేసే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి. ఎవరు చెప్పుకోవాలి? ముందే మనం చెప్పుకోరుంటే అక్కడ ఏ వస్త్రం లేదు అని చెప్పుంటే బయటికి వెళ్ళడు, మొత్తం రాజ్యం అంతా దిశమలతో తిరుగుతూ ఉంటే అప్పటికే కేకలేస్తున్నారంటే ఏం చేయాలి? అప్పటికి చిన్నపిల్లాడు చెప్పాడు కదా, వాడినోరు కూడా మూస్తున్నాం అంటే ఇంకెంతమంది దగ్గర పరువు పోవాలి? క్రైస్తవం పరువు పోతుంది. చిన్న చర్చి మొదలుకొని పెద్ద చర్చి దాకా పాస్టర్ అనేవాడి గురి ఒకటే. ఏంటి గురి తెలుసా? 10 కుటుంబాలు వస్తే కాలు మీద కాలు వేసుకొని బ్రతకొచ్చు, అంతే అంతే. వాళ్ళు ఎవరు, ఏ పరిస్థితిలో వచ్చారు, వాళ్ళు ఏమి నమ్ముతున్నారు, వాళ్ళకి ఏమాత్రం అర్థమైంది, ఏం వద్దు, మనకేమాత్రం ముట్టుతుంది. ఇదే పరిచర్య అంటే. ఈరోజు ఇదే పరిచర్య. నేను ఎక్కడైనా కనబడినప్పుడు అడుగుతారనమాట, అన్న పరిచర్య ప్రారంభించి ఎంతకాలం అయింది? ఇన్ని సంవత్సరాలు అయింది. ఎంతమంది వస్తారన్న చర్చికి? క్వశ్చన్ ఏంటి, ఎంతమంది వస్తారు చర్చికి? నేను తిరిగి చెప్తాను, ఎంతమంది వస్తే బాగుంటుంది అంటే, అలా కాదు, ఎంతమంది వచ్చారు అంటే, ఏమన్నా డెవలప్ అయిందా లేదా? నేను అంటాను, డెవలప్మెంట్ అంటే ఏంటి అని అడుగుతాను. చర్చ్ డెవలప్ అంటే ఏంటి దాని అర్థము? పెయింట్ వేయడము, లేకపోతే 2 అంతస్తులు కట్టించడము, లేకపోతే అప్పుడు 10 మంది ఇప్పుడు 100 మంది ఇదే డెవలప్మెంట్ అంటే? నేను తిరిగి చెప్తాను, నేను స్థాపించింది, నేను కట్టింది ఒక అంగడి కాదు, బిజినెస్ కాదు ఇది. నేను బిజినెస్ పెట్టలే, నాది భక్తి. ఒక్కడు రాకపోయినా వాక్యం చెప్పేదానికి నాకు దేవుడు సామర్థ్యం ఇచ్చాడు, ఒక్కడు రాకపోయినా. మనం బిజినెస్ పెట్టామా, భక్తిని చేస్తున్నామా? సిగ్గు అనమాట, నామోసి అనమాట, పెరగట్లేదే. ఎందుకు వీళ్ళంతా? ఏం చేయాలి? నేనేం మాట్లాడుతున్నా అంటే, నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ తక్కువ లేదు అనే స్థితి కోసం ప్రాకులాడుతున్నటువంటి క్రైస్తవ నాయకత్వం, లవోదికయ సంఘ నాయకత్వం. నీకు బట్టలు లేవు, నీకు ఆ విషయం తెలియట్లేదు అంటున్నాడు ఆయన. ఏంటి ఆ బట్టలు? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం అందరం, మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందామంటే దాని అర్థం ఏంటి? క్రీస్తును ధరించుకున్నాం. క్రీస్తు దశంభాగాల కోసం ప్రసంగం చేయలే, ఎప్పుడు చేశాడు? ఎప్పుడైనా దశంభాగాలు ఇవ్వకపోతే మీకు కలిసి రాదు, మీకు పిల్లలు పుట్టరు, మీకు శాపం వస్తుంది, జలుబు చేసినా సరే మీరు దేవుడికి ఇవ్వలేదు కాబట్టి జలుబు చేస్తుంది. ఎప్పుడు చేశాడు ఆయన ప్రసంగం? అపోస్తలులు ఎప్పుడు చేశారు? క్రీస్తును ధరించుకున్నప్పుడు క్రీస్తు కదా ప్రకటించబడాలి. ఈరోజు ప్రకటన దేనికోసం అంటే, ఎందుకు చేస్తున్నారో ఏం చేస్తాం అర్థం కాని పరిస్థితి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఏదైనా తోటలో సిగ్గు లేదంటే పరిశుద్ధత, ప్రకటన గ్రంథంలో సిగ్గు లేకుండా ఉన్నామంటే పాపంలో పిహెచ్డి చేసామని. సరే నీకంటే తెలియలే,
నాలాంటి ఒకడు వచ్చి చెబుతూ ఉన్నా సరే మరలా నాకు తిరిగి నువ్వు అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడకూడదు, మనల్ని మనమే అనుకోకూడదు అంటే ఎవరికి సిగ్గు లేకుండా పోయిందని, ఇక్కడ ఆ స్పర్శ లేకుండా పోయిందని అర్థం. మన క్రైస్తవంలో జరుగుతున్న విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు, బయట చాలామంది చూస్తున్నారు, ఏం జరుగుతున్నాయో చాలామంది గమనిస్తున్నారు. ఈ ట్రోలింగ్ వీడియోలు వస్తున్నాయి క్రైస్తవం మీద, ఎంత దారుణాతి దారుణంగా జరుగుతున్నాయంటే, నిన్న ఒక వీడియో చూశాను. భార్యాభర్తలు ఇద్దరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, కొత్తగా పెళ్ళయింది వాళ్ళకి, వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చిందంట, దాని గురించి ఇద్దరు డిస్కస్ చేస్తున్నారు. నాకు అనిపించింది, అంటే వీళ్ళకి సిగ్గు లేదా, చూసే వాళ్ళకి సిగ్గు లేదా? కింద కామెంట్లు మరలా గాడ్ బ్లెస్ యూ అన్న, గాడ్ బ్లెస్ యూ అక్క, కంగ్రాట్స్ అక్క, అంటే ఎవరికి సిగ్గు లేదు ఇక్కడ, ఎవరిని అనాలి? నాకు అది వినడానికి చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఆయన సిగ్గుపడ్డం, ఆవిడ సిగ్గుపడ్డం చూడలేకపోతే నేను, అరే డిస్కస్ చేసే విషయాలు కాదు కదా, అంతే కదా. కొన్ని విషయాలు, ఇప్పుడు మాంసం తిన్నామని ఎముకలు మెడలో వేసుకుంటారా? వేసుకోకూడదు కదా. నీకు ప్రెగ్నెన్సీ వస్తే వాడికి కావాలి, రాకపోతే వాడికి, ఇదే ప్రపంచాన్ని ఉద్ధరించే కార్యక్రమం లేదు కదా. అలా ప్రెగ్నెన్సీ రాగానే, పెళ్ళి 4 నెలలకు ప్రెగ్నెన్సీ వచ్చిందంట, దేవుని ప్రార్థన చేసిందంట, ప్రభువా ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ ఎట్ ప్రభువా, ఉంచుకోవాలా తీసేయాలని. దేని ప్రిపేర్ కాలేదు అంటే నాకు అర్థం కాలే, ఎలా అర్థం చేసుకోవాలి? ప్రభువా నేను ఇంకా సిద్ధపడలేదు, ఇది ఉంచుకోవాలా తీసేయాలని ప్రార్థన చేసిందంట, అంటే దేనికి సిద్ధపడలేదు? అర్థమైంది మీకు? మీకు అర్థమైంది, నాకు అర్థం కాలేదా? నాకు అర్థమైంది, మీకు అర్థం కాలేదా? సిగ్గు అనిపించింది. మన క్రైస్తవంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనోళ్ళే కదా అనేటట్టుగా పెద్ద మనసు చేసుకొని వదిలిపెడుతున్నాం, కానీ పెద్ద మొత్తంలో పరువు పోతుంది బయట. సిగ్గులేని స్థితికి వచ్చాం, ఏం ప్రకటించాలో తెలియదు, ఏం వింటున్నామో తెలియదు, ఎందుకు తెచ్చుకెళ్తున్నామో తెలియదు, మొత్తానికి అందరం కలిసి సిగ్గులేనటువంటి స్థితికి వచ్చాం. ఈరోజు బయట వాళ్ళు వచ్చి మనల్ని అంటున్నారు అంటే క్రైస్తవుల్ని దూషిస్తున్నారు, లేకపోతే వెక్కిరిస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? మనలో జరుగుతున్న దరిద్రాలు. అదే మనమే ఇదేంటి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని ప్రశ్నించుకుంటూ వస్తే కనుక భయపడతారు ప్రసంగం చేయడానికి, భయపడతారు ఒక విషయాన్ని చెప్పడానికి, ఎందుకంటే ప్రశ్నిస్తారు అని. ఓ లౌదికయ సంఘమా, నీవు వెచ్చగా లేవు, నీవు చల్లగా లేవు, నులివెచ్చగా ఉన్నావు. అటు లోకము కాదు, ఇటు దేవుడు కాదు, ఎందుకు ఎలా ప్రవర్తిస్తామో తెలియట్లేదు. నేనేమనుకుంటున్నా అంటే ఉమ్మి వేద్దాం అనుకుంటున్నాను, నిన్ను తూ అని ఉమ్ముదాం అనుకుంటున్నా, అంత అసహ్యంగా ఉన్నావు. కానీ ఈయన అనుకుంటున్నాడు నాకేం తక్కువ, నాకేం తక్కువ, అసలు ఎంత కానుక వస్తుంది ఆదివారం, ఎంత కూడబెట్టాను, ఏమి సంపాదించాను. మనం చేసే సేవ, మనం చేసే బోధ, మన ప్రవర్తన, మన పద్ధతులు ప్రతిదీ కూడా లేఖనంతో సరిపడాలి, లేఖనంతో సరిపడాలి. ఆయన పెద్దోడు కావచ్చు, ఓకే మంచిది, ఆయన చెప్పే ప్రతిదీ ఆమోదించాల్సిన అక్కర్లేదు. ఇక్కడ ఉండాలి, యేసు ప్రభువు చేసి ఉండాలి, అపోస్తులు చేసి ఉండాలి, ప్రవక్తలు చేసి ఉండాలి. ఆదికాండములో సిగ్గులేని స్థితి పరిశుద్ధతకు సంబంధించింది. ప్రకటన గ్రంథంలో సిగ్గులేని స్థితి అంటే పాపంలో ముదిరిపోయామని, ఇక వెనక్కి రానటువంటి స్థితికి వచ్చామని. వేదిక ఎక్కుతున్నప్పుడు, లేదా మీరు చర్చికి వెళ్తారు కదా బైబిల్ తీసుకొని, అందరం బైబిల్ తీసుకొని చర్చికి వెళ్తాం. ఇక ఎవరు కూడా వాళ్ళ మత గ్రంథాన్ని పట్టుకొని వాళ్ళ ఆరాధన స్థలానికి వెళ్ళరు. ఉదాహరణకి మన హైందవ సహోదరులు ఉన్నారు, వాళ్ళు గుడికి వెళ్ళేటప్పుడు గ్రంథాలు పట్టుకుని వెళ్తారా? ఎందుకు వెళ్ళరు? అక్కడ వాళ్ళు ఏం చెప్పరు. లేకపోతే ఇంకొక మతస్థులు వాళ్ళ గ్రంథాన్ని తీసుకుని వెళ్తారా? లేదు. మన గ్రంథాన్ని పట్టుకొని చర్చికి వెళ్ళి కూర్చుండేది ఎవర్రా అంటే మనమే, చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు అందరి చేతుల్లో బైబిల్ ఉంటుంది. మరి ఎందుకు తీసుకుని వెళ్తున్నావు దీన్ని? ఇక్కడ చూసుకోవా, దీని సమయం ఏంటి, సందర్భం ఏంటి, దీన్ని అన్వయం ఏంటి, ఎంతవరకు ఇది మనకు అన్వయించబడుతుంది, చెబుతున్నది నిజంగానే అలాగే ఉందా, లేకపోతే మార్చి చెబుతున్నాడా, సందర్భం నుంచి బయటకు లాగుతున్నాడా, వ్యక్తిగతంగా అని మనం ఆలోచించుద్దాం. అందుకే కదా ఇది తీసుకెళ్తూ, క్రాస్ చెకింగ్ కోసమే తీసుకెళ్తూ ఉన్నది. క్రాస్ చెకింగ్ చేయనప్పుడు ఎందుకు మన చేతుల్లో బైబిల్? సిగ్గుపడదాం. వాళ్ళకు సిగ్గులేని స్థితి ఉంది, మంచిది. ఈరోజు సిగ్గు పడకపోతే పాపంలో ఉన్నామని అర్థం. ప్రభువైన యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో ఇలాగ రాయబడింది.
ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. ఎవరు చూడాలి మనం? యేసు వైపేనా? యేసేనా మన గురి? లేకపోతే అయ్యగారులు, అమ్మగారులు అంతేనా? ఆత్మీయ తండ్రులు, ఆత్మీయ తండ్రులు, ఈ పదవి ఎవరు పుట్టించారో నాకు తెలియదు అంతకే. ఆత్మీయ తండ్రి కాదు. మన విశ్వాసానికి కర్త యేసు వైపు చూచుచు, ఆయన మన గురి. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన రాయబడిన మాట ఏంటంటే, ఆయన తన ఎదుట ఉంచబడిన అవమానమును నిర్లక్ష్యపెట్టి. యేసు ప్రభు ఇక్కడ మూడోసారి సిగ్గు అనే మాట రాయబడింది. యేసు ప్రభు సిగ్గుని నిర్లక్ష్య పెట్టాంట, పట్టించుకోలేదంట. ఎందుకని? ఎందుకు ఆయన్ను ఎగతాళి చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలియదు. ఆయన ఎందుకు సిగ్గుపడేటువంటి స్థితిలో ఉన్నాడో ఆయనకు చాలా క్లారిటీగా తెలుసు. యేసు ప్రభువును సిలువ ఎక్కించినప్పుడు ఆయన మీద ఉన్న వస్త్రాల కోసం చీట్లు వేసుకున్నారు. సిలువ అంటే మనిషిని భౌతికంగా చంపుతుంది, సామాజికంగా చంపుతుంది, మానసికంగా చంపుతుంది. ఫుల్గా బట్టలేసి సిలువ ఎక్కించారనుకోండి, నొప్పి ఉంటుంది. భౌతికంగా విపరీతమైన నొప్పి ఉంటుంది, సామాజికంగా చెడ్డ పేరు ఉంటుంది. బట్టలు తీసేసి ఎక్కించారనుకో, మానసికంగా చస్తాడు మనిషి. అవునా? అవునా? యేసు ప్రభు ఈ మూడు అనుభవించాడు. భౌతికమైన నొప్పి అనుభవించాడు, మానసికమైన బాధ అనుభవించాడు, సామాజికమైనటువంటి అవమానాన్ని అనుభవించాడు. కానీ ఆయన ఎందుకు ఆ సిగ్గుని అనుభవిస్తున్నాడో ఆయనకు మాత్రమే తెలుసు. కానీ ఆయన అవమానిస్తున్న వారికి తెలియదు ఆ విషయం. ఎందుకు ఆయన సిగ్గును అనుభవించాడంటే, మరలా దేవుని ఎదుట సిగ్గు లేని స్థితికి మనం రావడానికి. ఒకప్పుడు ఏదైనా తోటలో సిగ్గు లేని స్థితిలో ఉన్నారే, ఆ స్థితి మరలా నాకు కావాలి అంటే ఆయన సిగ్గుతో కూడినటువంటి సిలువను సహించాలి. ఇప్పుడు నేను చనిపోయి దేవుని దగ్గరికి వెళ్ళాలనుకో, చాలా సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే నేను చేసిన ప్రతిదీ మీకు తెలియకపోవచ్చు, నేను చేసేది మీకు తెలియకపోవచ్చు, మీరు చేసేది నాకు తెలియకపోవచ్చు. అంతేనా? మీరేమనుకుంటారు నన్ను చూస్తే? అబ్బో ఎంత బాగా వాక్యం చెప్తున్నాడు, ఎంత పరిశుద్ధంగా ఉన్నాడు అనుకుంటారు. ఎందుకు? మీకు తెలియదు. మిమ్మల్ని చూసి నేనేమనుకుంటాను, అబ్బో వీళ్ళు ఎంత శ్రద్ధగా వింటున్నారంటే ఎంత పరిశుద్ధంగా ఉన్నారు నేను అనుకుంటాను. నన్నుగా తెలిసిన వాడెవరో దేవుడు. ఆయన ఎదురుగా వెళ్ళాలి రేపు నేను. ఎంత సిగ్గు అనిపిస్తుంది అంటే, ఆయన కనిపించే కంటే నరకంలో దాక్కోవడం మేలు అనిపిస్తుంది. అన్ని పాపాలు ఉంటాయి లోపల. అవునా? దేవుని ఎదుట మనం నిలవబడినప్పుడు ఆయన మనల్ని చూస్తే మనంగా ఆయన కనిపిస్తామనే ఆలోచన మనకు వస్తే కనుక, ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తే, ప్రభువా నేను నరకానికి వెళ్ళి దాక్కుంటా, వద్దు నీ దగ్గర రాననిపిస్తుంది. ఎందుకంటే అంత సిగ్గుతో కూడుకున్న పాపాలు ఉంటాయి లోపల. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కోసం సిలువలో ప్రాణం పెట్టాడు కదా, ఆ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు కదా. ఎందుకో తెలుసా? నేను ధైర్యంగా ఆయన సింహాసనం ఎదుట నిలవబడడానికి చాలా ధైర్యంగా నిలబడతా దేవుని సింహాసనం ఎదుట. ఎందుకని? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు నేను కనిపించబోయేది నేను కాదు, క్రీస్తు కనపడతాడు. పరలోకానికి వెళ్ళగానే జాన్ పాల్ వచ్చాడు కాదు వార్త, యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు సిగ్గుపడతాడా? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడని సవాల్ చేసిన ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. పరలోకానికి యేసు ప్రభు పోతే పరలోకం గర్విస్తుంది, సంతోషపడుతుంది. ఎందుకని? పాపరహితుడు ఆయన, పాపరహితుడు ఆయన. నేను క్రీస్తుని ధరించుకున్నా, బాప్తిసం తీసుకున్నానంటే. ఎందుకని? ఆదాము సంతాన స్వభావంలో కనుక నేను ఉంటే సిగ్గుతో కూడినటువంటి జీవితం నాది. ఆయన ఎదురుగా నిలవబడలేను నేను. మరలా ఏదైనా తోటలో సిగ్గు లేని స్థితి ఏదైతే ఉందో, వాళ్ళిద్దరూ బట్టలు లేకపోయినా సరే దేవుడు వచ్చినప్పుడు దేవునితో మాట్లాడుతున్నారో, సంభాషిస్తున్నారో, ధైర్యంగా రాగలుగుతున్నారో, ఒకరికొకరు మంచి సంబంధాలు ఉన్నాయో, మరలా ఆ స్థితి నాకు వస్తుంది. దేవుని ఎదుట నేను ధైర్యంగా నిలవబడతాను. ఆయన నాలో చూసి లోపాలను వెతికేటువంటి స్థితి ఉండదు. నా బిడ్డ, అదే యోహాను సువార్తలో రాయబడింది ఏంటంటే,
యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం నుంచి ఒక అద్భుతమైన మాట రాయబడింది. నేను చదివి వినిపిస్తాను చూడండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. దేవుని వల్ల పుట్టిన వాళ్ళం. ఇది ఆదాము హవ్వల విషయంలో జరిగింది. ఇది దేవుడు చేశాడు. వారిద్దరిని చేశాడు. వారు సిగ్గులేని స్థితిలో దేవునితో మంచి సంబంధంలో ఉన్నారు, మనుషులతో ఒకరొకరు మంచి సంబంధాల్లో ఉన్నారు. తిరిగి ఆ స్థితి నాకు ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ఎదుట ఉంచబడిన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. సిగ్గుని సంతోషంగా స్వీకరించాడు. ఎందుకని? సిగ్గుపడాల్సిన పనులు చేసింది నేను, నీవు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా ఏదేను తోట అనుభవాన్ని ఇవ్వడానికి దేవుని దగ్గర నిలవబడినప్పుడు ఆయన చేసినటువంటి శిలువ త్యాగం. నేనేం చెప్తున్నానంటే, పాపం చేసినప్పుడు సిగ్గుపడడం మంచి లక్షణం. పాపం జరగకముందు సిగ్గులేని స్థితి మంచిది. ఇప్పుడు పాపం జరిగిందనుకో, సిగ్గు వచ్చిందనుకో మంచి పని. సిగ్గు అనిపిస్తుంది అనుకో, ఇప్పుడు నేను చేసిన ఇలా చేశాను అలా చేశాను, సిగ్గుపడడం మంచి పని. ఇప్పటికీ మనం కప్పుకోవడం ప్రారంభించామనుకో, సిగ్గు తప్పి ప్రవర్తిస్తున్నాం అనుకో, నరకంలో యుగాలు సిగ్గుపడాల్సి వస్తుంది మనం చేసిన పాపాన్ని బట్టి. ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనబడేటువంటి రోజు వచ్చినప్పుడు ఏంటి మన పరిస్థితి? ఆ సిగ్గు తట్టుకోలేం. పాతాళంలో, నరకంలో ఉండాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా క్రైస్తవులమే, క్రైస్తవ నాయకులు ఇద్దరు ఇంతవరకు ప్రవర్తించిన దాన్ని బట్టి సిగ్గుపడడం ప్రారంభిస్తే కాస్తో కోస్తో గౌరవమైన మనకు దక్కేటువంటి పరిస్థితి ఉంటుంది. మనిషిని అభిమానించండి. ఎంతవరకు అంటే లేఖనానికి లోబడి, లేఖనానికి మీరి, లేఖనానికి పైబడి, లేఖనానికి మించి మనిషిని గౌరవించద్దు. ప్రతి ఒక్కడు మనిషే, రక్త మాంసాలు కలిగిన మనిషే. కాబట్టి మనిషిని సపోర్ట్ చేసుకునే క్రమంలో, మనుషులు పెట్టిన సిద్ధాంతాలను సపోర్ట్ చేసుకునే క్రమంలో లేఖనాన్ని వక్రీకరించేటువంటి ప్రయత్నాలు చేయకూడదు. నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేం తక్కువ లేదు, ఇది కాదు ఒక సేవకుడి గురి. ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగం ఎంతమందికి అర్థమైంది? ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంబంధం ఏమాత్రం ఉంది? లేఖనం ఏమాత్రం అర్థమైంది? సువార్త నిజంగానే వచ్చిన వాళ్ళందరికీ అందుతుందా? అంతే. అపోస్తలుడైన పౌలు తాను ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటించే విషయంలో తనకున్నదంతా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఉన్నదాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఈరోజు మనం పెంటనంతటిని సమకూర్చుకునే పనిలో పడ్డాం. మీకు విషయం చెప్పమంటారా? నిజంగా నికార్సుగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయనగా ప్రకటించడం ప్రారంభిస్తే ఏది తక్కువ చేయడు. ఆయన పనివాడు జీతానికి పాత్రుడు. నేను నిజంగా ఆయన పని చేస్తే ఆయన జీతం ఇవ్వలేదనుకో, మొట్టమొదటి నేను ప్రూవ్ చేసిన వాడిని అవుతా ఆయన మంచి యజమాని కాదని. ఇప్పటివరకు ఎవరు ప్రూవ్ చేయలే. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. చాలామంది నాకు ఫోన్ చేస్తుంటారు, అన్న మీరు చెప్పినట్టు వాక్యం చెప్తే పరిచర్య ఎలా చేయాలన్నా అంటే, మరి నేను ఎలా చేస్తున్నాను? ఒక ప్రాంతానికి వెళ్ళాను. అది చాలా మారుమూల ప్రాంతం. అసలు అక్కడ ఒక చర్చ్ ఉందని ఎవరికి తెలియదు. వెళ్ళాను, నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. బయట ఎందుకు మాట్లాడుతున్నాను, చూస్తే అల్లంత దూరంలో ఒక చర్చ్ కనిపించింది. చిన్న సందు, ఆ చిన్న సందులో ఒక చర్చ్ కనపడింది. షాక్ అయ్యాను నేను. ఇక్కడ చర్చ్ ఏంటి, ఇక్కడ ఎవరు వస్తారు చర్చికి అంటే, ఆ చర్చికి ఒక 5 మంది ముసలోళ్ళు వెళ్తారంట. వాళ్ళెవరు దూరంగా వెళ్ళలేనటువంటి ముసలోళ్ళు వెళ్తారంట అక్కడికి. అనుకున్నాను, 5 మంది ముసలోళ్ళు వెళ్తే ఆ పాస్టర్ గారు ఏం నేను బ్రతకాలి ఇంతకీ, ఎక్కడి నుంచి వస్తుంది ఆ వ్యక్తికి అనేటట్టుగా అనిపించి ఆ అబ్బాయిని అడిగాను. ఇక్కడ ఒక చర్చి ఉంది, ఇది టౌన్లో లేదు, చాలా మారుమూల ప్రాంతం ఉంది. ఈ వెళ్ళే ముసలోళ్ళకి ఏ విషయాలు తెలియదు. వాళ్ళు వెళ్తారు, ఏదో మోకాళ్ళ నొప్పులకు, నడుము నొప్పులకు ప్రార్థన చేసుకుంటూ వస్తారు. అంతమించి వాళ్ళకి ఏం తెలియదు. 10 రూపాయలు 20 రూపాయలు వేస్తారు, అది కూడా పెన్షన్ వచ్చినప్పుడు. వీళ్ళు కూడా భోజనం అయినా పెట్టాలి. మరి ఎలా జరుగుతుంది ఇక్కడ పరిచర్య అంటే, ఆ అబ్బాయి చెప్పడం ప్రారంభించాడు, అన్న
ఆయనకు వచ్చే డబ్బు ఆయన ఎంత దుర్వినియోగం చేస్తున్నాడంటే విచ్చలవిడిగా వాడుకుంటున్నాడు అన్నాడు. అదేంటది, 5 మంది ముసలోళ్ళు వెళ్తే ఆయనకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా సేవ జరుగుతుంది, ఎలా దుర్వినియోగం అంటే ఆయన అబ్బాయి చెప్తున్నాడు, ఎవరో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోకుండా ఆ ప్రాంతానికి వచ్చాడంట. వచ్చి ఒకసారి ఈ చర్చిని చూశాడంట. చూసి ఆయనకు ప్రేరేపణ వచ్చి ఆ చర్చిలో సౌండ్ సిస్టమ్ తీయించాడంట, ఆ చర్చిలో చాపలు తీయించాడంట, సంగీత పరికరాలు తీయించాడంట, మొత్తం రంగులు వేయించాడంట, లైటింగ్ తీసాడంట, నెల ఎంతని అమౌంట్ ఇస్తాడంట. ఎవరు పంపించారు ఆ వ్యక్తిని అక్కడికి? ఎవరు పంపించారు? అప్పుడు అనిపించింది, అరే నిజంగా మనం ప్రభువు పేరట ఏదైనా ప్రారంభిస్తే దాన్ని కొనసాగించేది ఆయనే. ఆయన కొనసాగించినప్పుడు నేను కొనసాగించాల్సి అక్కడ నాకు లేదు. అసలు నాకేంటి, నేను పనోడిని, నేను పని మాత్రమే చేస్తాను. పెట్టుబడి పెట్టాల్సింది ఎవరు? యజమానుడు, అంతే కదా. నేను పెడతానా? నేను ఎప్పుడు పెట్టుబడి పెట్టను, యజమానే పెట్టాలి అక్కడ. నేను పనోడిని మాత్రమే. ఈ మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ చర్చికి కూడా ఒక గవర్నమెంట్, ఆయన ఢిల్లీ నుంచి వచ్చాడంట. అక్కడికి ఎందుకు ట్రాన్స్ఫర్ వచ్చింది? ముసలోళ్ళు కానుక ఇవ్వలేకపోతున్నారు కాబట్టి. దేవుడి పేరట ఏ పనైనా ప్రారంభించండి. ఎక్కడి నుంచి సహాయం వస్తుందో, ఎలా నడిపిస్తాడన్నది దీనికి అందదు. ఎస్తేరుతో అంటాడు మొరదకై, నీవు గనక రాజు దగ్గరికి వెళ్ళకపోతే యూదులు నశిస్తారుగా చెప్పింది. యూదులకు సహాయం ఇంకో దగ్గర నుంచి వస్తుంది, కానీ నువ్వు పోతావు నాశనమై. ఇప్పుడు నిలవబడితే నీకు పరువు అనేది నిలబడుతుంది. ఇందుకే వచ్చావేమో ఆలోచించుకోక్కసారి. నువ్వు సహాయం చేయకపోయినా యూదులకు సహాయం, ఎందుకంటే మనం నమ్మింది మృతుణ్ణి కాదు, సజీవుణ్ణి, పునరుద్ధానుణ్ణి. ఆయన పేరట గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తానంట, వాడు తన ఫలాన్ని పోగొట్టుకోడంట. ఏంటి మాట మీకు అర్థమవుతుందా? 2016 నుంచి ఎక్స్పీరియన్స్ అవుతున్న దాన్ని. ఇప్పటివరకు ఒక్కరిని ఒక రూపాయి అడగలే. ఎలా వస్తుందో, ఎలా తీరుతుందో, ప్రతి సందర్భంలో మిరాకిల్ అంతే, ఛాలెంజ్ అంతే. అంటే మొండి అంటారు చూసారా, చిన్నప్పుడు మా నాన్న డబ్బు అడిగేవాడిని, ఆయన డబ్బు ఇవ్వలేదు, కింద పడి దొరిలేవాడిని గొక్కబట్టి. ఎంత విసుకుంటాడంటే ఇలా జేబులో డబ్బు తీసి ఇలా విసురు కొట్టి తీసుకున్న కొడకని అనేవాడు. అంటే అంతగా పీడించేవాడిని. ఏం చేస్తాడు ఆయన? కొడితే ఇంకా ఏడుస్తాను, ఇవ్వకపోతే వదిలిపెట్టను. యాజ్ ఇట్ ఈజ్ అదే విధానాన్ని దేవుడి దగ్గర కూడా అప్లై చేయడం స్టార్ట్ చేశాను. ఇస్తావా ఇవ్వ అంతే. అయితే అంత కుక్క పట్టక ముందు ఇస్తున్నాడు ఆయన, మీకు కూడా ఇస్తాడు. క్రీస్తు పేరట ఏ పనైనా చేయండి. మనుషులను అడిగామా భిక్షగాళ్ళం అవుతాం, దేవుణ్ణి అడిగామా భక్తులం అవుతాం. దేవుణ్ణి ఎంత అడిగితే అంత భక్తిపరులు అవుతాం, మనుషుల్ని ఎంత అడిగితే అంత భిక్షగాళ్ళం అవుతాం. నేనేం మాట్లాడుతున్నా అంటే, నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేశాను, నాకేం కొదవలేదు కాదు. నేను కొదవలో ఉన్నా సమృద్ధిలో ఉన్నా రెండిట్లోనే ఉండడం నాకు తెలుసని అపోస్తలుడైన పౌలు అంటాడే. ఉన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును, లేని స్థితిలో ఉండ నేను ఎరుగుదును. రెండు తెలుసు ఆయనకి. ఆయన గురి ఏంటంటే పెంటను సంపాదించడం కాదు, ఆయన గురి ఏంటి? ప్రభువును ప్రకటించడం, ప్రభు పరిచయంలో తను కోల్పోవడం. ఇది భాగ్యం. యేసు ప్రభు నా నోట ప్రకటించబడుతున్నా అంటే ఇది భాగ్యం, ఇదే భాగ్యం, ఇదే ధనం. అంటే ఇది తెలుగు రాష్ట్రాలకు అర్థమయ్యే రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ అంతవరకు మనం సిగ్గును కోల్పోవాల్సిన పరిస్థితి, పరువును పోగొట్టుకోవాల్సిన పరిస్థితి బయట సమాజంలో. ఎప్పుడైతే సేవకులంగా అందరము డబ్బును పక్కన పెట్టి క్రీస్తు ప్రకటించబడాలి, ఏ విధము చేతనైనా సరే క్రీస్తు ప్రకటించబడాలి అనేది కనుక గురిగా పెట్టుకుంటే ఎంత గౌరవించబడతాడో ప్రభువైన యేసుక్రీస్తు, ఎంత ఘనపరచబడతాడో ప్రభువైన యేసుక్రీస్తు. మన సిద్ధాంతాలు పక్కన పెట్టి మన అభిప్రాయాలను, అభిమానాలని, లేకపోతే మనుషుల పక్షంగా మాట్లాడేది అంత పక్కన పెట్టి అందరం క్రీస్తు పక్షంగా వచ్చి మాట్లాడితే ఎంత అద్భుతమైన స్థితి వస్తుంది. లవోదికయ సంఘాన్ని యేసు ప్రభు ఉమ్మివేయాలనుకుంటున్నాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలు లవోదికయ సంఘాలే. ఈరోజు ఆదివారం నాకేమాత్రం వస్తుంది అనే బేరీజ్ వేసుకునే వాళ్ళే ఎక్కువైపోయారు. క్యూఆర్ కోడ్లు, గూగుల్ పేలు, ఫోన్పేలు, అకౌంట్ నెంబర్లు ఎందుకు పెడుతున్నావు? స్క్రీన్ మీద డిస్ప్లే కావాల్సింది వాక్యం కదా, ఎందుకని ఇవన్నీ వస్తున్నాయి? నమ్మకం లేదా? నమ్మకం లేనప్పుడు పరిచయం మానేసి ఇంకేదైనా పని చేసుకుంటే బాగుంటుంది. రోషం ఉండొద్దా? పౌరుషం ఉండొద్దా? రేపు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎదుట నిలవబడినప్పుడు సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నిలవబడాలి.
బలా నమ్మకమైన మంచి దాసుడు అనేటువంటి స్థితిలో ఉండాలి తప్ప సిగ్గుపడేటువంటి స్థితి వద్దు. మనం మాట్లాడుతున్నాం ప్రతి మాట, మనం చేస్తున్న ప్రతి చేష్ట ఏ మోటివ్తో, ఏ ఉద్దేశంతో చేస్తున్నావో మీకు తెలియకపోవచ్చు, కానీ ప్రభువుకు తెలియదా? నేను ఎందుకు మాట్లాడుతున్నానో మీకు తెలియకపోవచ్చు, ప్రభువుకు తెలియదా? ఎందుకని ధైర్యంగా మాట్లాడతానంటే, మీకు తెలుసో తెలియదో గత 4 నెలలుగా నేను పడినటువంటి బాధ, నేను అనుభవించిన క్షోభ అన్నది ఒక్క యేసు ప్రభు తప్ప ఇంకెవరికి తెలియదు. ఒక్క యేసు ప్రభు తప్ప ఇంకెవరికి తెలియదు. అనుకున్నాను మనసులో, ప్రభువా నీ కోసం నేను చేశాను ఇదంతా, కానీ నా మీద ఈ ముద్ర ఏంటి? అసలు ఇంత ఎందుకు అసహించుకుంటున్నారు? ఎంత బాధపడ్డానో, ఎంత ఏడ్చానో అది దేవుడికి మాత్రమే తెలుసు. ఎందుకంత అనుభవించింది తెలుసా? రేపు ఆయన నన్ను ముఖం మీద ఉమ్మకూడదు. మనుషులను సంపాదించుకోవడానికి ఎప్పుడు నేను ప్రయాసపడలేదు, ఆయన కోసమే ప్రయాసపడ్డాను. ఎందుకంటే ఆయన దగ్గర నేను సిగ్గుపడాల్సిన అక్కర్లేదు, సిగ్గుపడకూడదు, నేను ధైర్యంగానే వెళ్ళాలి. సిగ్గుపడాలని నాకు లేదు, ఆయన ఎదురుగా ధైర్యంగా ఆయన దగ్గర నిలవబడాలి. సిగ్గుపడే స్థితి పాపపు స్థితి. సిగ్గు లేని ధైర్యంతో కూడుకున్నటువంటి స్థితి పరిశుద్ధతకు సంబంధించింది. ప్రభువైన యేసుక్రీస్తు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టింది, ఆ సిగ్గును భరించింది. నేను సిగ్గుపడ్డానికి కాదు, నేను ధైర్యంగా పరలోకానికి వెళ్ళడానికి నేను క్రీస్తుని ధరించుకొని ఉన్నాను. కాబట్టి ఇక్కడున్న మనమంతా మనం చేసిన పాపాల విషయమై లవోదికీయ సంఘ కాపరులాగా కాకుండా, లవోదికీయ సంఘ సభ్యులాగా కాకుండా మనం చేసిన పాపాలని గుర్తుకు తెచ్చుకొని సిగ్గుపడుతున్నామనుకో, మంచి స్థితి అది ఏదేంతో అనుభవంలోకి తీసుకొని వస్తుంది. మనం చేసిన పాపాల విషయమై కప్పిపుచ్చుకుంటే కనుక అది లవోదికీయ సంఘం యొక్క పరిస్థితి. మన పాపాల విషయమై సిగ్గుపడదాం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు సిలువను సహించింది, భరించింది. మనం క్రీస్తుని ధరించుకుని ఉన్నాం. ఎప్పటికప్పుడు మన పాపాలు ఒప్పుకుందాం. ఆ ఆదికాండం 2:25 వారు సిగ్గు ఎరుగక ఉండిరి అన్నది ఏం చెబుతుందంటే, ప్రభువైన యేసుక్రీస్తు భవిష్యత్తులో సిగ్గుపడాల్సిన పరిస్థితికి సూచన అది. మనం మరలా ఆ సిగ్గులేనటువంటి స్థితికి వెళ్ళాలి. ప్రభువుతో సిగ్గులేనటువంటి ఆ సంబంధాన్ని కలిగి ఉండాలి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి మన కోసం ఆయన ప్రాణం పెట్టాలి. కాబట్టి మన గురి ప్రభువును సంపాదించుకోవడం, ప్రభువును మాత్రమే సంపాదించుకోవడం. అంతే తప్ప ప్రభు పేరట మనకు మనం ఏదైనా సంపాదించుకుంటే రేపు ప్రభు దగ్గర సిగ్గుపడేటువంటి పరిస్థితి వస్తుంది. చివరిగా ఈరోజు ఇక్కడ నిలవబడి, ఈ మస్కట్ దేశంలో నిలవబడి మీ అందరితో వాక్యాన్ని పంచుకోవడానికి గత 10 రోజులుగా, ఇది 10వ రోజు, 10 రోజులుగా మీ మధ్య ఉండి వాక్యాన్ని పంచుకోవడానికి ఇంత ప్రయాస, ప్రేమతో కూడిన ప్రయాసని దేవుడు అక్కకి పుట్టించినందుకు దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. అలాగే మేము వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరందరూ, దుర్గా కానీ, అశోక్ అన్న కానీ, లేకపోతే మర్చిపోయారు శివాజీ కానీ, కిరణ్ కానీ, ఇంకా ఇద్దరు మిస్ అయ్యారు కదా, అన్న వాసు అన్న కానీ, తర్వాత వాక్య పరిచర్లు వాడుకునే విషయంలో అన్న రాజరత్నం అన్న కానీ, ఆ మొదటి రోజు ఆ టెన్షన్ వాతావరణంలో అక్కడ నిలవబడి ధైర్యం చెప్పి నేను చూసుకుంటా అని చెప్పినటువంటి ఆ సహోదరుడి పేరు ఏలియరాజు అన్న కానీ, లేదా ఆ రోజు కూడి వచ్చినటువంటి ఆ 200 మంది సభ్యులు కానీ, వీరందరికీ నిజంగా మనస్ఫూర్తిగా నేను ప్రభు పేరిట కృతజ్ఞత తెలియదు. అక్కను మర్చిపోయాను, అక్క ఇంట్లో పెట్టుకొని చూసుకున్న విధానం కానీ, నిజంగా మీ అందరి ప్రేమకి నేను బద్ధుణ్ణి. అందుని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తున్నాను. నిజంగా ఇదొక కొత్త వింత అనుభవం నాకు ఇది. ఎందుకంటే అక్కడే మన ఏపీలోని తిరిగి సువార్త ప్రకటించేవారు, కానీ మొట్టమొదట ఇలా దేశాన్ని దాటి బయటకు వచ్చి సువార్త ప్రకటించేటువంటి, మీతో వాక్యాన్ని పంచుకునేటువంటి ఈ స్థితిని నిజంగా నమ్మలేనటువంటి ఒక మధురమైనటువంటి జ్ఞాపకం. నిజంగా ఈ జ్ఞాపకాలన్నింటిలో మీరందరూ ఉన్నారు. నేను దాన్ని కేవలం కృతజ్ఞతలు చెప్పి వదిలిపెట్టుకోదలుచుకోలేదు. ఇది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్, అది అలా ఉండిపోతుంది. మీ అందరి ముఖాలు, మీ అందరి పరిచయాలు ఇవన్నీ కూడా ఒకవేళ నా మాటలతో మీకు నొప్పి కలిగి ఉంటే దయతో నన్ను మన్నించండి. ఎందుకంటే నా బాధ్యత ఇది. ఈ వేదిక ఎక్కాను అంటే అంతే, వాక్యాన్ని మాత్రం ప్రకటించాలి. నన్ను మన్నించండి. ప్రభు చిత్తం అయితే మరలా మీ అందరినీ మరలా ఇలా చూడాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఇకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఇన్ని రోజులు 10 రోజులుగా ఏదో ఒక అరబ్ కంట్రీలో ఉన్నాను అనేటువంటి ఫీలింగ్ మాకు లేదు, ఏపీలో ఉన్నట్టుగానే. ఎందుకంటే అందరం
ఈ ప్రాంతంలో ఇక్కడ తెలుగు వాళ్ళంతా కలిసి ఇలా దేవుడిని ఆరాధించడం, ఇలా అందరం కలిసి ఉండడం అన్నది నిజంగా ఇది వేరే దేశం కాదు, మన దేశమే అనేటువంటి పరిస్థితి. ఇక్కడికి మీరు అందరూ పొట్ట చేత పట్టుకొని జీవనోపాధి కోసం మీ కుటుంబాలు, మీ కుటుంబ నేపథ్యాలు, మీ బ్యాక్గ్రౌండు, ఇక్కడ మీరు నవ్వుతున్న నవ్వు వెనకాల దాగి ఉన్నటువంటి నిద్రలేని రాత్రులు, చెప్పుకోలేని దుఃఖము, ఇదంతా మనసులో పెట్టుకొని కూడా మీరు చూసిన కల్లారు ఏంటంటే, అలా డ్యూటీకి వెళ్ళాలి, మరలా మమ్మల్ని చూసుకోవాలి, మీరు పరుగులు ఎత్తుతూ ఉంటే దాని వెనకాల ఉన్న మీ ప్రేమ, మీ ప్రయాస ఇదంతా చూస్తూ ఉంటే నిజంగా వాక్యం కోసం మీరు పడుతున్న ప్రయాస. అశోక్ అన్న అయితే ఎప్పుడు రూమ్లోకి వచ్చినా సరే సగం తడిచిపోయి వస్తాడు రూమ్లోకి ఎప్పుడు వచ్చినా సరే. ఎందుకంటే అలా ఇవ్వాలి, అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. కాబట్టి ఏంటంటే మేము ఇలా విజిటింగ్కి ఇలా చూసి 10 రోజులుండి ఏదో కొత్త అల్లుడు వస్తాడు సంక్రాంతికి, అలా సంక్రాంతికి వచ్చినట్టుగా అలా వచ్చాము. జస్ట్ మీ కష్టార్జితాన్ని అనుభవించి వెళ్తున్నాం. జస్ట్ మేము వచ్చి మీ కష్టార్జితాన్ని అనుభవించి వెళ్తున్నాం. కానీ ఇక్కడే ఉండి మీరు పడుతున్నటువంటి కష్టం, ఈ కష్టంలో మీరు ఆ కష్టార్జితాన్ని వెచ్చించి ఇక్కడ వాక్యం ప్రకటించబడడానికి, లేదా మాకు పరిచర్య చేయడానికి, మమ్మల్ని వాడుకోవడానికి, లేదా ఇలా వచ్చి కూర్చోవడానికి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నిజంగా నేను దాన్ని వర్ణించలేను. ఎందుకంటే మీ ప్రయాస, మీ పనులు, వీటన్నిటిని పక్కన పెట్టారు. చాలా మమ్మల్ని ప్రేమగా చూసుకున్నారు. అదంతా మేము మరిచిపోం. మా మనసులో అలా స్థిరంగా ఉండిపోతుంది. మేము ఉన్నంతకాలం అలా స్థిరంగా ఉంటుంది. ఇంకొక మాట ఏంటంటే, ఈ మస్కట్ వేదికగా ఆదికాండం 2వ అధ్యాయం అయిపోగొట్టుకున్నాం. ఆదికాండం 2వ అధ్యాయాన్ని మస్కట్ వేదిక మీద నుంచి అయిపోగొట్టుకున్నాం. ప్రపంచ దేశాలకి ఈ మస్కట్ వేదికగా ఆదికాండం 2వ అధ్యాయం వెళ్ళింది. ఈ వేదికని సిద్ధపరిచినటువంటి అక్కకి సహకరించి మీ అందరికీ, కూర్చున్న మీ అందరికీ, విన్నటువంటి మీ అందరికీ ప్రభుపేట కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభు చిత్తం అయితే మరొక్కసారి మరలా మీ మధ్యకి రావాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మీ ప్రేమను మర్చిపోయేదానికి లేదు. ఒకవేళ ఈ మొత్తం ఈ 10 రోజుల్లో కనుక మా ప్రవర్తన ద్వారా, మా మాటల ద్వారా, దాని ద్వారా ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే దయతో నన్ను మన్నించండి. వాక్యాన్ని మరొక అవకాశం ఇచ్చినా ఇలాగే మాట్లాడతారు. మరలా రాజీ పడే పరిస్థితి ఉండదు. మరలా ఇదే పరిస్థితి ఉంటుంది. ఏం చేద్దాం, నా పరిస్థితి అలా తయారైపోయింది. చెప్పాను కదా, ఇక్కడ వాక్యం ప్రకటించడం, ఇంటికి వెళ్ళిన తర్వాత బాధపడడం, ఎందుకు ఇలా మాట్లాడండి. కానీ రేపు మరలా వాక్యం ఇచ్చినా ఇలాగే మాట్లాడటం. అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడి వాక్యాన్ని దీవించినాక కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నాయన, ఇంతవరకు గత 10 రోజులుగా ప్రభువా మీ లేఖనాలని మీ పిల్లల మధ్య విశదీకరించడానికి, తద్వారా మేము కూడా నేర్చుకోవడానికి, నాయన మా జీవితాన్ని సరి చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా తండ్రి, నాయన ఎక్కడో పుట్టాము తండ్రి, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉన్నాము, రకరకాల పరిస్థితులు, ఇబ్బందులు, వారి జీవితాల్లో ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు, కన్నీళ్ళు, నాయన వీటన్నింటినీ పక్కన పెట్టి తండ్రి, నాయన వాక్యం ప్రకటించబడే విషయమై, కేవలం మీ నామం ఘనపరచబడే విషయమై ఈ 10 రోజులుగా నాయన దీనికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రయాసపడిన, ప్రార్థించిన ప్రతి ఒక్కరి బట్టి మీకు కృతజ్ఞతలు. ప్రేమలేని తండ్రి, అల్పులమి, అయోగ్యులమి, ఎందుకు పనికిరాని వారివి నా తండ్రి, ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి మీరు తెరిచిన ఈ ద్వారాన్ని బట్టి మీకు కృతజ్ఞత తెలియజేస్తూ, నా తండ్రి ఈ మాటలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రకటించబడిన మాటలు కుడికి కానీ ఎడమకు కానీ పోనటువంటి స్థితి మాకు అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తూ, నాయన మీరు మా కొరకై సిలువలో ఆ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారు. నా తండ్రి, మేము కూడా రేపు మీ ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివారిగా, సిగ్గుపడనక్కర్లేని వ్యక్తులుగా నిలవబడేటువంటి ఆ ఏదైనా తోట అనుభవాన్ని మాకు అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తూ, నాయన ఇక్కడ ఎంతో ప్రయాసపడి నాయన మీ నామ ఘనత కొరకు ప్రయాసపడుతున్నటువంటి మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. వారి ప్రయాసకు రావాల్సిన దీవెనను, ఆశీర్వాదాన్ని అనుగ్రహించినందుకే మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాం. పరిశుద్ధుడు అయిన అటువలే వారికి ఉన్నటువంటి ఆర్థికపరమైన, భౌతికమైన, అనారోగ్యపరమైన, సామాజికమైన, మానసికమైన, ఆత్మీయమైన ప్రతి అవసరతని ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మీరు తీర్చమని విజ్ఞాపన చేస్తూ, నా తండ్రి వారిని మీ కృపాసలు అప్పగించుకుంటూ, మీ చిత్తమైతే మరొకసారి నాయన మీ పిల్లలందరితో కలిసి ఈ రీతిగా మీ నామాన్ని ఘనపరిచేటువంటి అవకాశాన్ని అనుగ్రహించమని, అంతవరకు మీ బిడ్డల్ని మీ వాక్యంతో వారిని పోషించమని, కాపాడమని, దుష్టు నుంచి, అపవాద శోధన నుంచి విడిపించమని. నా తండ్రి మస్కట్ ప్రాంతం అంతా కూడా మీ నామం మహిమార్థమైన నా తండ్రి వారి పరిచర్యలు, వారి కృపావరాలు, వారి తలాంతులన్నిటిని వినియోగించినట్టుగా సహాయం చేయమని, నాయన మీ పిల్లలు వారి ప్రయాసం మీరు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నామని, తోడయండమని, తిరిగి వెళ్తూ ఉంటుండగా మాకును ప్రయాణంలో భద్రత, క్షేమం, కాపుదలను అనుగ్రహించమని, మీ కృపాసలు మా జీవితాన్ని అప్పగించుకుంటూ మా పాపంలో క్షమించమని
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.